నిర్గమకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. దేవుడు ఈ ఆజ్ఞలని వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి క్రింద వేళయందే గాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకునుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమీన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. వందనాలు. కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలో ఉంచినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉంటే మరి ఒకసారి హల్లెలూయా. వాతావరణం బాగుందండి, చల్లగా హాయిగా ఉన్నట్టుంది. కాబట్టి నిజంగా దేవుడు మరి దేవుని సన్నిధిలో మనం కనబడడం దేవునికి ఎంతో ఇష్టం. మనకు కూడా అలా ఇష్టంగానే ఉండాలి. ఎప్పుడు ఇష్టంగా ఉంటుంది? దేవుని ఆత్మ మనలో ఉంటేనే. ఏమండి? దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలని. దేవుని ఆత్మ మనలో ఉండటం అంటే మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మన దగ్గరికి వచ్చి ఉంటారంట. ఏమండి? ఒకడు నా ఆజ్ఞలు గైకుంటే నేను నా తండ్రియు వచ్చి వానిలో నివాసం ఉంటాం. ఎక్కడ ఉంటారంట ఆయన? వానిలో, మనల్లో అనమాట అండి. అంటే మన ఇంట్లో కాదండి, మనల్లో ఉంటాడంటండి. ఏమండి? అప్పుడు మనకేమనిపిస్తాయి? అన్నీ కూడా ఆత్మ సంబంధమైన పనులే ఇష్టంగా ఉంటాయి. దేవుని సన్నిధికి వెళ్ళటం, దేవుని పాటలు అంటే ఇష్టం, మరి దేవుని సన్నిధిలో గడపడం ఇష్టం, ఇలా అనమాట. మరి కాబట్టి మరి దేవుని సన్నిధి అంటే మనం ఇష్టపడాలి అంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని వాక్యానుసారంగా ఉండాలి అంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి. మరి యేసు ప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తారు కదండి. మరి 5వ అధ్యాయం 14 అనుకుంటా, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5:14.
5:14 ఒకసారి నాన్న ఉండదు. కాదు 27. మనం ఈ లోకంలో ఎలా జీవించాలి అనేటువంటిది సింపుల్గా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతారు యేసుప్రభు వారు. ఏమండి మనం 10 చదువుతూ ఉంటాం. మరి శిష్యులు కూడా చకచకా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రభువా ఈ ఉపమానాలుగా ఇలా ఎందుకు చెప్తున్నారు అంటే, బయట వారు విని గ్రహింపకుండానట్లు. ఏమండి బయట వాళ్ళు అంటండి, శిష్యులతో చెప్పినటువంటి మాట, బయట వాళ్ళు వింటారు, వాళ్ళకి వాక్యం చెప్పబడద్ది, కానీ వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు మందోలైపోయినాయి, వాళ్ళ కళ్ళు కూడా దేవుని వాక్యాన్ని, మరి దేవుణ్ణి కానీ దేవుని వాక్యాలు కానీ దేవుని సృష్టిని కానీ గమనించేంత లేదు. కాబట్టి వాళ్ళకి మరుగై ఉండటం కోసమే ఆయన ఉపమానాలుగా చెప్పేవారు. అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు. మరి శిష్యులు వచ్చి చక్కగా అన్నీ అడుగుతూ ఉండేవారు. అదే సందర్భంలో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్న మాటల్లో ఒకసారి 27 వచనం చూడండి. ఏంటంటండి, పాత నిబంధనలో ఏమన్నారు, ఇప్పుడు మనం చదివాం కదా, ఏమని చదివాము, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు అని చదువుకున్నాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అయితే యేసుప్రభు వారు మనతో చెప్పేటువంటి మాట, ఒక్క స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడును, ఎప్పుడంటండి, ఒక స్త్రీని మోహపు చూపు అంటే ఏంటి, మోహపు చూపు అంటే ఇంకేం లేదండి, కరెక్ట్గా మోహపు చూపు అంటే మనకు అర్థమవుద్ది. దానికి ఇంకా మనం దాన్ని విడమర్చి చెప్పనవసరం లేదు. అంటే నాకు కావాలి కరెక్ట్గా. అలాంటి వాడు ఏం చేస్తాడో తెలుసా, అలాంటి పనే చేసేస్తాడు. అది అందందైనప్పటికీ కూడా, ఏమండి దిశ కోసం మనం విన్నాం కదా, 4 కుర్రోళ్ళు ఏం చేశారండి, అదంతా కూడా మోహంతో నిండుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే, వాళ్ళది నిజమైన ప్రేమ కానే కాదు. ఈ మోహపు చూపు అనేటువంటిది ఏంటి అంటే శరీర సంబంధమైనటువంటిది. కేవలం అది సాతాను వాడుకొని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మనిషికి చాలా విరక్తి అనేటువంటిది ఉంటుంది అనమాట. జీవితాలు పాడైపోతాయి. ఏమండి ఈ చాలా మంచి మంచి స్టోరీలు, పెద్ద స్టోరీలు ఉన్నాయి. ఆ స్టోరీలు మీరు చిన్న వయసులో వింటే కనుక ఏమండి చక్క లైన్కి వచ్చేస్తారు. మరి అందరికి వినటానికి ఇష్టం ఉంటుందండి. కుమారక్క చెప్తే ఎంత చెప్పుద్దో పాపం. ఏమండి ట్రైనింగ్లు లేవు కదండి. మాకు ట్రైనింగ్లు లేదు, ఎలా చెప్పాలో తెలియదు కాబట్టి ఎంత పొడుగు చెప్పుద్ది. ట్రైనింగ్ ఉన్నవాళ్ళు ఎంత చెప్తారు ఏమండి. మరి నేను చెప్పే వాక్యాలు, ఒక మాట అడగాలనుకున్నాను మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు. నేను చెప్పే వాక్యాలు మీకు ఈజీగా అర్థమవుతాయా, మాకు కష్టంగా ఉంటుంది అని అంటే వేరే అని కాదు. అంటే ఒకళ్ళు అంటూ విన్నాను, పలానా చోటకి వెళ్తే వాళ్ళు చెప్తుంటే నాకు సరిగా అర్థం కాదు, కానీ అలా ఆవిడ గారు చెప్తుంటే అర్థం అవుతున్నాయా అన్నారు ఎవరో. అంటే ఒకవేళ మీకు అర్థమవుతుందో లేదో నేను నుంచొని చెప్పేసుకున్నాను అనుకోండి, మీకు అర్థం అవ్వాలి కదా. ఏమండి మీరు మనసు పెట్టి వింటే మాత్రం అర్థమవుద్దని నాకు అనిపిస్తుంది. నేను వేరే మరి లోతైన మర్మాలు ఏం కాదు, కానీ జరిగిన విషయం కొంచెం చెప్తే మీకు అర్థమవుద్దని. ఒక స్టోరీ ఉందనుకోండి, ఏమండి ఒక కుటుంబంలో జరిగినటువంటి స్టోరీ కొంచెం చెప్తే మీకు అర్థమవుద్ది కదా. మీరు రోజు బైబిల్ చదువుతారు, ఏమండి రోజు చదువుతారు కదా బైబిల్. ఒకవేళ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది చదవలేకపోవచ్చు, ఏమండి కొంతమందికి చదివినప్పటికి కూడా వినడం, ఈజీగా వినటం బాగుంటుందా బాగోదా? మీకు ఇష్టమేనండి స్టోరీలా కొంచెం వస్తే ఇష్టమేనా, లేకపోతే అవన్నీ ఎందుకండి మీకు అని చెప్తారా ఏమండి? కాబట్టి ఏంటంటే మరి రకరకాల స్టోరీలు ఉన్నాయి బైబిల్లో జరిగినటువంటి స్టోరీలు. అవన్నీ ఏమండి అనవసరంగా రాసి పెట్టారా? దేవుడు ఎందుకు వ్రాయించాడు ఏమండి? దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా వ్రాయబడినాయి. వాళ్ళు ఎందుకు ఇక్కడ పెట్టాడు దేవుడు అంటే, ఎందుకు పెట్టాడండి? వ్యభిచారం చేసిన వాళ్ళు ఎందుకండి పరిశుద్ధ గ్రంథాలు, అమ్మో ఇలాంటివి ఉంటాయా ఏమండి? అలాంటి వాళ్ళు ఏమయ్యారో ఇంకొంచెం కిందకి చదివితే నీకు తెలుస్తుంది. అర్థమవుతుందండి? బైబిల్లో ఏమంటుంది, ఇంకొంచెం కిందకి చదివామనుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది. అంతేగాని అలా తప్పు చేశారా, పరిశుద్ధ గ్రంథం అంటే ఏముండాలి, ఓన్లీ పరిశుద్ధం మాత్రమే ఉండాలి అంటే అందరూ కూడా తప్పిపోయే అనుభవాల్లో ఉన్నారు. కానీ మరి తప్పిపోయినటువంటి వాళ్ళు మరలా
మంచి స్థితికి రావడం అనేటువంటిది కానీ, లేక తప్పిపోకుండా ఉండడం కోసం వాక్యం మనకి ఏమవుద్దండి, ఉపయోగపడుద్ది. అవునా కదా? ఫలానా మరి ఇలా మోహపు చూపుతో చూసిన వాళ్ళు, దావీదు ఉన్నాడండి, మిద్దె మీదకి వెళ్ళి ఏమండి వసంతకాలంలో సాయంకాల సమయంలో తను ఏం చేశాడు, ఒక స్త్రీని చూసి చాలా దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే చక్కగా మాట్లాడేవాడు, తనతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. యుద్ధానికి వెళ్ళినా ప్రభు అంటే వెళ్ళానేవారు. తీరా చూస్తే ఎప్పుడైతే ఏమండి ఊరియా భార్యను తెచ్చుకున్నాడు, ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు, తెచ్చుకున్నాడు, అంతే దేవుడు మధ్యవర్తిని పెట్టేసుకున్నాడు. దేవుడు మధ్యవర్తి పెట్టుకోవడానికి కూడా తను చాలా ప్రార్థించి తన కన్నీళ్లతో తన పరుపు కొట్టుకుపోయేదాకా ప్రార్థన చేస్తే అప్పుడు మధ్యవర్తిని వెళ్ళి అతనితో చెప్పిరా. ఏమండి అర్థమవుతుందా నేను చెప్పేది? నిద్ర వచ్చేవాడు దేవుని స్తోత్రం చెప్పండి, అర్థమయ్యేవాడు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం చెప్తాం. డైరెక్ట్గా దేవుడు మాట్లాడేటువంటి దేవుడు మధ్యవర్తిని ఎందుకు పెట్టుకున్నాడు? ఊరియా భార్యని ఇష్టపడి తెప్పించుకున్నందుకు. అర్థమవుతుందండి? కాబట్టి నీకు ఎంతమంది కావాలితే అంతమంది కన్యకల్ని ఇస్తాను, రాజకుమార్తెలను ఇస్తాను, కానీ ఒకరి భార్య నువ్వు ఎందుకు తీసుకున్నావు అంటే రాజు కాబట్టి ఆ కాలంలో. ఇప్పుడంటే మాకు ఇంక కన్యకలను చేసుకుంటానని చేసుకోకుండా ఎవరికి కూడా అలా కుదరదు. ఏమండి? కాబట్టి దేవుడు డైరెక్ట్గా మాట్లాడే ఆయన ఆగెను. ఆ తర్వాత తను చేసిన ఆ పాపం ఏమండి, తను చేసినటువంటి ఆ పాపము ద్వారా తన కుమారుడు అమ్నోను తన చెల్లిని ఇష్టపడతాడు, తామారుని. ఏమండి అన్న చెల్లెలు ఇష్టపడతారా? ఏమండి అన్న చెల్లెలు ఇష్టపడతారా? అంటే పాపము సంక్రమిస్తే విపరీతమైనటువంటి పనులు జరుగుతాయి అన్నమాట. కాబట్టి దేవుని ప్రజల కుటుంబాల్లో పరిశుద్ధతకు మాత్రమే దేవుడు మరి కర్త, అల్లరికి కర్త కాడు. కాబట్టి ఆ యొక్క దావీదు చేసినటువంటి పాపం ఏమండి అబ్షాలోముకి సంక్రమించడం జరిగింది, ఎదురు తిరగడం అమ్నోనికి వచ్చింది. అమ్నోను చెల్లెల్ని ఇష్టపడ్డాడు, చెల్లెల్ని చెరిపేశాడు. ఏమండి చెరిపిన ఏమండి ఇష్టపడినాడు, పోనీ పెళ్లి చేయమన్నాడా? ఏమండి అన్నా ఇది మన 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 కుటుంబాల్లో జరగవలసింది కాదు, ఇశ్రాయేల్ ప్రజల్లో ఇది జరగడానికి వీల్లేదు అంటే ఊరుకోలేదండి. తన చెరిపిన వెంటనే తనకంట విరక్తి వచ్చిందంట. పోవే నీ ఇంటికి అన్నాడు. ఏమన్నాడు? పో, ఇక్కడ ఉంటే కుదరదు, బయటికి తోసేయండి దాన్ని. ఎంత దారుణమైన విషయం. ఆ తరువాత మళ్ళీ వాళ్ళ అన్నయ్య వీళ్ళు అందగాళ్ళు అన్నమాటండి. అబ్షాలోము కానీ తామారు కానీ నార్మల్ అందం కాదు, వాళ్ళు రాజకుమారులు రాజకుమార్తెలు అన్న చెల్లెళ్ళ మధ్యలో వచ్చింది, ఒక తండ్రికి పుట్టినటువంటి వాడు. ఎంత దారుణమైన పరిస్థితితో. తీరా చూస్తే మరి అబ్షాలోము అమ్నోను చంపడానికి ప్లాన్ చేసుకున్నాడు, అమ్నోను చంపేశాడు. పెద్ద గందరగోళం. ఆ తర్వాత ఇంకా దావీదు జీవితంలో ప్రతి దినం కూడా కష్టము శ్రమ ఎందుకు వచ్చిందండి? ఎక్కడో ఉంటుంది మనం చేసిన పాపం, ఊరికి రావండి. ఏమండి ఒకవేళ మామూలుగా అయితే కొన్ని చూపిస్తాడు దేవుడు, కానీ అసలు దావీదు జీవితం దేవునితో పెనవేసుకున్న బంధంగా ఉండేదల్లా చాలా ఎడబాటు అనేటువంటిది వచ్చింది. రోజు కష్టమేనండి, రోజు శ్రమే, కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఉన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ అంటాడు యేసుప్రభు వారు, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా ఏమండి ఒక స్త్రీని మోహపుతూ చూపుతో చూచు ప్రతివాడు ఏమండి అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతాడంటండి. అంటే అర్థం ఏంటి అంటే ఈ తలంపు ఎలా అయితే వచ్చిందో, ఈ మోహపు చూపు అనేటువంటిది ఏంటి అంటే అలా వస్తే కార్యం జరిగిన తర్వాత మాత్రమే, ఆ కోరిక తీరిన తర్వాత మాత్రమే వీళ్ళు విడుదలవుతారు. చంపాలనుకున్నవాడు చంపేస్తారు, ఏ సైడ్ పోయాలనుకున్నవాడు పోసేస్తారు. ఏమండి అర్థమవుతుందండి? అందుకోసం ఏం చేయాలంటే, అందుకే అంటాడు దావీదు భక్తుడే చెప్తాడు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని ఉన్నాను. మన హృదయంలో వాక్యం ఉందనుకోండి, ఒక ఆలోచన వచ్చింది, పలానా వాళ్ళు అందంగా ఉన్నారు, ఆడ కూడా నీకెందుకు అంటది. లోపల దేవుని ఆత్మ ఏమంటారు, ఆడ కూడా నీకెందుకు. ఏమండి అవునా కదా? ఆ యొక్క ఆలోచన కూడా ఉండదండి. నన్ను అడిగితే బాగున్నారంటే సంతోషం అంతేకాని అది పాపంగా మారేటువంటిది కానీ, దానికోసం మరొకసారి ఆలోచించేటువంటిది కానీ, మరొకసారి చూచేటువంటి పరిస్థితి కానీ
ఉండదు దేవుని మనసుంటే. ఏమండి, మన పిల్లలు అందంగా ఉన్నారనుకోండి, ఇలా ముద్దు పెట్టుకుంటాం. పాపపు ఆలోచన వస్తుందా? కొంతమందికి వస్తుంది. ఈ రోజున కన్న తండ్రులే కిరాతకులు అయిపోయారు అని అంటే అర్థం ఏంటి అంటే ఎంతో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మనం మోహపు చూపు అనేటువంటిది, మరి నీ కన్ను చెడినదైతే నీ హృదయం అంతయు చీకటిమయమై ఉంటుంది. నీ కన్ను తేటగా ఉండాలంటండి. నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా. మన కన్ను తేటగా అంటే ఏంటి? మన దేహమునకు దీపము కన్నే కనుక నీ హృదయం నీ కన్ను తేటగా ఉంటే నీ హృదయం కూడా తేటగా ఉంటుంది, వెలుగ్గా ఉంటుంది. నీ కన్ను కనుక చెడిందైతే కనుక నీ హృదయం కూడా ఏమైపోయినట్టు? ఏమండి, చెడ్డవాటిని జస్ట్ అలా చూసి రెండోసారి చూసి ఏమండి ఆటోమేటిక్గా నీకు నువ్వు అర్థం చేసుకోవచ్చు నువ్వు చెడిపోయావని. ఏమండి, ఎవరితో చెప్పొచ్చు? ఎదటి వాళ్ళతో చెప్పక్కర్లా, మనతో మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇది నువ్వు చూస్తున్నావంటే ఏమండి, మళ్ళీ చూడకూడదు నువ్వు చూస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు చెడిపోయావని మన మనసుతో మనం చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్త. దేవుని ఉగ్రత ఉంది. నీ శరీరమే నీకు శత్రువు. నీలో ఉన్న నాలో ఉన్న ఆత్మని తీసుకెళ్ళి నువ్వేం చేస్తున్నావు? ఈ శరీరం నరకంలో పడేస్తానికి ఇష్టపడుతున్నావు. దీన్ని జయించాలంటండి. అందుకే శరీరం అంటే మనం కాదండి, లోపల ఉన్నది మనం. లోపల మంచి మంచి వ్యక్తి ఉంటారు. తనకు ఉన్నటువంటి ఆలోచనలు భావాలు ఎలా ఉంటాయి? ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా మరి దేవునికి ఇష్టలుగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ శరీరం ఏం చేస్తుంది? దాని ఇష్టం వచ్చినట్టు కోరుకుంటూ ఉంటుంది, లోకరీతి కోరుకుంటుంది. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు విరోధంగా అపేక్షిస్తాయి. ఏమండి, అందుకని మనం శరీర క్రియల్ని ఆత్మ చేత చంపితే గనక మనం జీవిస్తూ ఉంటాండి. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ మోహపు చూపు అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. ఒక్కసారి చేసినటువంటి పాపం దావీదు గారి జీవితం అంతా ఉండిపోయింది, తరతరాలకి వచ్చేసింది. ఏమండి, అంత కష్టం ఎందుకు రావాలి అనుకుంటే దేవుడు ఊరుకోడండి. ఏమండి, ప్రాయశ్చిత్తం చేసేటువంటి దేవుడు కాబట్టి తప్పకుండా మనం కూడా శిక్ష పడద్దు. మనకి యేసుప్రభు వారు క్షమించి ఆయన రక్తంతో కడిగేస్తారు కాదంట్లా. మళ్ళీ నువ్వేం చేస్తావు? మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటావు. అందుకే నీకు కొంత శిక్ష పడుతుంది. కొంత శిక్ష పడి నువ్వు చాలా కష్టపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు క్షమిస్తాడు కాదంట్లా. కానీ శిక్ష అనుభవించాలా వద్దా? అనుభవించాలి. కాబట్టి వ్యభిచారం చేయవద్దన్న చెప్పిన మాటను బట్టి మోహపు చూపు కూడా మన జీవితంలో రాకూడదు. ఏమండి, ఆ తలంపు మన జీవితంలో రాకూడదు. యోబు గారు చూస్తే కనుక 31వ అధ్యాయం అనుకుంటాండి. ఒకసారి నేను ఇవన్నీ అనుకోకుండా చెప్పడం జరుగుతుంది. 31 అనుకుంటా. చూడండి, యోబు గ్రంథం 31. ఓకే, మరి యోబు గారు ఏమండి యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటివాడు ఎవ్వడు లేడని దేవుడు సాతానుగాడితో అంటారు. ఏమండి, అయితే ఈ యోబు గారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు అంటే 31వ అధ్యాయం ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కడ ఎవరితో అంటండి? నా కన్నులతో, నా కళ్ళు జాగ్రత్త. మీకు ఒక వడంబడికి చేస్తున్నాను, మీరేం చేయకూడదు. చదువునా? ఏమండి, నేను పెళ్ళైపోయినటువంటి వాడిని, ఒక భార్య ఉంది నాకు. యోబు గారికి ఎంతమంది భార్యలండి? ఎంతమంది చెప్పండి? ఒక్కతే. ఏమండి, ఒక ఆవిడే 7 కుమారులు 3 కుమార్తెలు. ఏమండి, ఆయన చెప్తున్నటువంటి మాట చాలా భక్తిపరుడని ఎవరితో స్టేట్మెంట్ పొందాడు? దేవుడే సైతానుగాడితో. ఏమండి, నార్మల్ విషయం కాదు అది. ఏమండి, దేవుడు చూసి ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటాడు. ఆయన చూసి అబ్బా ఏమి భక్తి, మనిషి అంత భక్తిగా ఉండొచ్చు అనమాట. దేవుని స్తోత్రం చెప్దాం. నేను చేయలేనంటే కాదండి, చెయ్యొచ్చు. యేసుప్రభు వారు కూడా వచ్చి చూపించారు ఒక మనిషి ఎలా ఉండొచ్చో, ఆయన కూడా చూపించారు. భక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ భక్తిపరుడైనటువంటి యోబు గారు ఏమంటున్నాడు అంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటే నీ కన్యకను నేను ఎలాగ చూచుదును. చూడడం అంటే ఇలా చూస్తే, ఏమండి ప్రార్థన కూర్చి ఇలా చూస్తే తప్ప అని కాదు. అంటే ఇక ఒకటే భార్య నా జీవితంలో, అంతే. అసలు చూడండి ఎంత జ్ఞానమో చెప్పలేము. దేవుని స్తోత్రం చెప్దాం. పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమవుద్ది? నేను ఒకవేళ కన్యకని కానీ ఇష్టపడితే
నా పిల్లలు ఉన్నారు, ఏమండి, ఎదిగిన పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ కూడా నా మనసు గన ఒకవేళ గన తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే గనక పరలోకం ఎవరికి? నాకులాంటి వాడు ఇంక తప్పు చేస్తే నరకానికి పోతాం కదా. అప్పుడు పరలోకంలో పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమైపోద్ది? ఆయన ఎవరికి ఇచ్చాడు ఆజ్ఞలు కట్టడలు? అప్పటికి వచ్చినాయి అండి ఆజ్ఞలు కట్టడలు. ఏ గ్రంథాలు ఉండేయేమో నాకైతే తెలియదు, కానీ మరి అబ్రహాం గారు సరి సమానం అంటారు, యోబు గారు ఆ టైం అంటారు. మరి ఏమండి, అలాంటి ఆయన మనకిలాగే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కాదు సుమా, అంతకు ముందు ఆయన పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమవును? దేవుని స్తోత్రం చెప్దాం. అసలు నేను పరలోకం వెళ్ళకపోతే ఏమండి, ఆయన పరలోక రాజ్యం ఏమవుద్ది? నీ పిల్లలు లేకుండా నువ్వెందుకు కష్టపడతావు? అంతేనే కదా. నన్ను చూసి అందరూ అనుకుంటారు పెళ్లి కాలేదు కానీ ఎందుకు ఇదంతా అంటారు. నా కోసం కాదండి, ఇదంతా దేవుని నిమిత్తం కాబట్టి చేసుకుంటున్నాం. పిల్లలు లేకుండా, పెళ్ళి లేకుండా మామూలుగా ఉంటే కనుక ఎంత ప్రయాసం ఎందుకండి? వేస్టే కదా. ఏమండి, అవునే కదా. దేవుడంట పరలోకం ఎంత ఉన్నతమైందంటండి. ఆ పరలోకం ఎవరి కోసం అండి? నా కోసమే అనండి అందరూ. ఎవరి కోసం? నా కోసమే. ఒకవేళ నేను కానీ తప్పు చేశాననుకో అప్పుడు ఏమవుద్ది? ఇంకొకళ్ళకి ఇవ్వబడద్ది. ఏమండి, అంతేనా కాదా? నీ సింహాసనం వస్తే తప్పు చేస్తే ఏమైందండి? ఎస్తేరికి వెళ్ళింది. అవునే కదా. పోస్టు వాళ్ళు సస్పెండ్ అయితే ఇంకొకళ్ళకి వెళుతుంది. కాబట్టి యోబు గారు చెప్తున్నాడు, పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును? ఉన్నత స్థలంలో ఉన్న దేవుని స్వాస్థ్యం ఏమవును? ఏమండి, పాపం చేసే వాళ్ళకి దురవస్థ ప్రాప్తించడమే, ఇంకా నరకానికి పోవడమే. ఇంకేముంది? నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నా, చాలా జాగ్రత్త. నా కన్నులు పాపం ఎప్పుడు చేయకూడదు. ఇంకా మీరు కావాలితే కిందకి చదువుకోండి, చాలా బాగుంటుంది అధ్యాయం. ఏమండి, మీకు ఏ స్టోరీలు ఇవ్వలేనటువంటి ఆనందాన్ని ఇస్తుంది ఈ అధ్యాయం. కాబట్టి మనం చెప్పుకునేది ఏంటంటే వ్యభిచారం చేయవద్దు అన్నట్టు కదండి. దేవుడు మరి తప్పకుండా మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. ఏమండి, అందరూ ఏమంటూ ఉంటారు? ప్రార్థనకి వెళ్తే తప్పు చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఉన్నారండి, దేవుని వాక్యాలు వినకుండా ఉంటే ఏం చేస్తారు? ప్రార్థనకి వెళ్ళేవాడు అందరూ అలాగే ఉంటారని చిన్నప్పుడు విన్నాను నేను. ఏమండి, వాక్యం ఏమని చెప్తుంది? వ్యభిచారం చేయకూడదు, జారత్వం అనేటువంటిది రాకూడదు. జారత్వం అంటే ఏంటండి? పెళ్లి కాకముందు చేసేది జారత్వం. వ్యభిచారం అంటే పెళ్ళైన తర్వాత చేసేది. అవి క్రైస్తవ జీవితంలో పలకడానికి కూడా కుదరదంటండి. అర్థమవుతుందండి? ఆజ్ఞలు కట్టడలు అంటే మరి ఏమంటే ఆజ్ఞలు కట్టడలు అంటే అమ్మో ఏమక్కర్లా, విశ్వాసం ఉంచితే చాలు, మన పనులు మనం చేసుకుంటే చాలు, అది కాదు. ఏమండి, ఇక్కడ వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు అనేటువంటివి దేవుని ప్రజల్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి యోబు గారు అంత పవిత్రంగా ఆ రోజునున్నాడు. ఏమండి, తర్వాత ఎన్ని వేల సంవత్సరాలకి యేసుప్రభు వారు చెప్పిన మాట ఏంటి? లోపల మైండ్లో కూడా రాకూడదని అదే వాక్యాన్ని ఎత్తి చెప్తారు యేసుప్రభు వారు. కాబట్టి నిజంగా మనం ఏమండి పరలోకంలో ఉన్న దేవుడు చూస్తూ ఉంటే మనం ఒక మంచి పని చేస్తే ఆయన మురిసిపోతే మీకు ఇష్టమేనా? ఏమండి, పలానా మిరియాము ఏమండి మంచి పని చేసింది అంటే ఇలా లేచి చూస్తాడు, ఆయనకి సంతోషం. ఏమండి, అవునా కదా. మరి మన యందు అటువంటి క్రియలు ఏమైనా ఉన్నాయా? అలాంటి మంచి పనులు ఏదన్నా చేసినప్పుడు దేవుడు చూస్తాడండి? ఏదో పట్టించుకుంటూ ఉంటాడు, అలాగే వాళ్ళు చేసేసుకుంటున్నారు అన్నట్టు. ఏమండి, ఒక డెకరేషన్ చేశారనుకోండి, చూడగానే ఏమంటాం? బాగుందండి, చాలా బాగుందండి అంటాం. మరి దేవుడు అండండి? దేవుడు అనుకుంటున్నారా? మరి దేవాసక్తి కలిగి ఉన్నానంటాడు పౌలు గారు. మనం ఏ ఆసక్తి ఉందండి మనలో? ధనాసక్తి ఉందా? ఏమండి, తిండి మీద ఉందా? ఏమండి, అవునా కదా. అడిగితే తీసేస్తాడు దేవుడు. ఏమండి, సరివాంట్లో నేను ఉండేదాన్ని కదా, ఉపవాసాలు ఉండేటప్పుడు ఆకలేస్తూ ఉంటే అందరికీ చేయలేక నీరసంగా అనిపించి కొంచెం బోండాలు తెచ్చిపెట్టండి అంటే పిల్లలు ఆడు తీసుకురాకపోతే కోపం వచ్చేది నాకు. ప్రభా, ఇక్కడ బోండాలు కూడా అస్సలు దొరకట్లేదు. ఒక టైంలో చాలా బాధ అనిపించింది నాకు ఎందుకో. ఇప్పుడు అస్సలు నిజంగా అసలు నేను తిండికి అస్సలు ప్రాముఖ్యత అంటూ ఇవ్వను. తిండి కూడా ఆస్వాదించి తిననండి. నాకు అంత లేదు ఒక విషయం.
ఏదో అలా తింటాం అంతే. పచ్చడైనా, పచ్చి పులుసు అయినా, చారైనా, ఏదైనా సింపుల్గా తింటా అంతేగాని అబ్బా ఇది ఎంత సూపర్. ఏమండి వెజిటేరియన్స్ అంటే ఏమైనా ఇలా జస్ట్ వండితే అది కొంచెం నచ్చుతుందేమో, నాన్ వెజ్ గట్రా ఆస్వాదించి తినలేను నేను, నాకు అంత టేస్ట్ తెలియదు, అది అర్థమవుతుందండి. కాబట్టి చారు వడియాలనుకోండి టక్మని పట్టేస్తుంది నాలిక, అది బాగుంటుంది, చిన్నప్పటి నుంచి అలవాటు అది. కాబట్టి అంత ఆస్వాదించలేను. తీరా చూస్తే ఒక రోజున చాలా బాధపడతా ఉంటే అనుకోకుండా బైబిల్ తీశాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం వచ్చిందండి. అదేంటో తెలుసా? మాంసాపేక్ష జనులు ఆయాసమును గూర్చి సనిగిరి, మాకు మాంసం ఎవరు పెడతారు? ఏమండి ఏంటంటండి మాంసం ఎవరు పెడతారు? ఏమండి ఐగుప్తులోంచి వాళ్ళని ఆడ మొర విని చాచిన చేతితో బాహుబలంతో వాళ్ళని తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి సముద్రాలు ఎదురొస్తే పాయలైపోయేలా చేసి, మంచినీళ్ళైతే బండను చీల్చి, ఆహారం కోసం ఆకాశం నుండి ఆహారం కురిపిస్తా. ఏమండి ఇన్ని చేస్తుంటే మాంసం మాకు ఎవరు పెడతారు? మోషే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ కీరకాయలు, కాకరకాయలు, తెల్లగడ్డలు, ఉల్లిగడ్డలు ఇవేనా ఉన్నది అని మా ప్రాణాలు సొమ్మసిల్లిపోతున్నాయి. ఏంటంటే ఏమైపోతుంది అంట, నాన్ వెజ్ గుర్తొచ్చి సొమ్మసిల్లిపోతున్నాయి. ఏమండి ఒకసారి మరి నేను అప్పుడు తినేదాన్ని కాదు, ఈ వర్కులు చేస్తూ ఉంటే పని వాళ్ళు వచ్చారండి. అతను పని చేస్తూ ఉండి వారం రోజులు అయిపోయింది. అయిన తర్వాత మరి అయ్య బాబాయ్ రేపు పొద్దుట వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలి, లేకపోతే ప్రాణం పోయేలా ఉంది అన్నాడు. ఏమన్నాడు? వారం రోజులు ఉండడం అంటే చాలా కష్టం అంట. ఏమండి అది కూడా దేవునికి ఇష్టం లేదు. నీకు ఉన్నప్పుడు తినాలంట, లేకపోతే ఏది తింటే అది దేవా నీకు స్తోత్రం అనాలి. నిన్ను ఈ భూమి మీద నిన్ను ప్రశ్నించేది కానీ అడిగేది కానీ ఏమీ ఉండకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి. అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇది తప్పని నాకు తెలియదు, ఒకటి కావాలి అనుకోవడం నాకు తప్పని తెలీదు. అంటే ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉన్నది ఏదో తినాలి, లేకపోతే ఏమవ్వాలి, ఉన్నదాంతోనే సంతోషం కలిగి ఉండాలి. అది అసలైనటువంటి మ్యాటర్ నాకు అర్థమైంది. ప్రభువా నన్ను ఇలా చేయవా అనేసి ప్రార్థన చేశాను. ఇప్పుడు ఏం లేదండి, అన్ని మెటీరియల్ ఉన్నా ఎందుకు వచ్చిందిలే. ఏమంటే 2-3 రకాలు మామిడికాయలు ఉన్నాయి అనుకోండి, టిఫిన్ అక్కర్లేదు. ఏమండి అన్నం కూర వండితే అన్నీ మిగిలిపోతూ ఉంటాయి. ఏది కూడా అంతా మాకు అన్నం కూరలేనండి, మాకు అలవాటు అయిపోయినాయి. ఇంకా అన్నం కూర ఉంటే సరిపోద్ది అనమాట. ఇంకా టిఫిన్లు ఉంటాం, ఫ్రూట్స్ ఉంటాం. మా నాన్నగారు ఎప్పుడో తీసుకొచ్చి మిక్చర్ అక్కడ పెట్టారండి. రాత్రి గుర్తొచ్చింది మళ్ళీ నాకు, ఒక 15 రోజులు అవుతుందేమో తీసుకొచ్చి. ఏమండి మా తాతయ్య గారు మా చిన్నప్పుడు తీసుకొచ్చి అక్కడ పెడతా ఉండేవారు. అమ్మ తిన్నావా అయ్యే? నువ్వు తెచ్చావు తాతయ్య అంటే నీకు వేస్టే, తిని మీద లేదు, వేస్ట్, ఇంక తేవడం వేస్ట్ అంటూ ఉండేవారు. ఏమండి వేరే అని కాదు, ఏది కూడా మన శరీరాన్ని ఏం చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇది లేకపోతే నేను బ్రతకలేను, టీ లేకపోతే నేను బ్రతకలేను, కాఫీ లేకపోతే బ్రతకలేను, మాంసం లేకపోతే బ్రతకలేను. ఇది నాకు తోడు ఉంటేనే కానీ, నాకు ఈ ఫ్రెండ్ ఉంటేనే కానీ, ఇది నా ప్రక్కన ఉంటేనే కానీ, ఇలాంటివి ఏమక్కర్లా. నేను తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే ఏం చేయాలి నువ్వు? నా లోపల ఉన్న ఆయన ఉన్నాడే, ఎక్కడ ఉంటాడు ఆయన? నాతో ఉంటాడు. మీ ఇల్లు అయినా ఒకటే, నాకు ఎక్కడైనా ఒకటే. ఏమండి అంతేనా కదా? ఇంకే ఏరియాలో తీసుకెళ్ళి పెట్టినా నాకు మొత్తం సమానం అండి. నాకు ఇంకా ఒక విషయం ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వాళ్ళు కానీ, కాస్తంత దేవుని మాటలు వినేవాళ్ళు కానీ ఉన్నారనుకోండి, ఎక్కడ లేని సంతోషం, వాళ్ళు ఏం పెట్టిన అవసరం లేదు. అంతేనా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. ఆయాసంగా సనుక్కున్నారంటండి, తెగులు వచ్చి ఏమండి అక్కడ మరి 3000 మంది టకటక చనిపోవడం జరిగింది. దేనికోసం? మాంసం కోసం సనిగినప్పుడు. గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది ఉంటే అది ఏంటో, ఈ జీవితం ఏంటో అలా అనుకోకూడదు. కాబట్టి మరి అలాగే ఈ వ్యభిచారం అనేటువంటి మాట మనం అసలు చెప్పుకునేది వ్యభిచారం కోసం. ఏమండి ఈ వ్యభిచారం అనే ఆసక్తి అనేటువంటి దానికోసం నేను మాట్లాడుతున్నాను. ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి చూద్దాం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం ఫస్ట్ నుంచి ఒకసారి మీరు చదివితే కనుక, ఏమండి దేవుడు ఒక వ్యక్తిని ప్రశంసిస్తూ ఉన్నాడు. అప్పుడు ఫినెహాసు ఇక్కడ చూడండి, బిలాము ప్రవక్త. నేను అస్తమానం చెప్తానే ఉంటాను. బిలాము అనే ప్రవక్త బాలాకు రాజు ఏం చేశాడంటే,
ఐగుప్తు నుంచి ఒక జనం వచ్చింది. ఆ జనం మా మీద తిరుగుబడతారేమో, వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, వాళ్ళని శపించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఒక ప్రవక్త ఉన్నాడండి, బిలాం అనేటువంటి ప్రవక్త. ఆ ప్రవక్త అంట శపిస్తే శాపమంట, దీవిస్తే దీవెనంట అని చెప్పారండి. ఒరే వెళ్ళి అతన్ని పట్టుకురండిరా, అతనికి ఏం కావాలితే అది ఇచ్చేద్దాం అన్నారు. ఏమండి సొమ్ము చేత పట్టుకొని బయలుదేరారు. ఏమండి అతని దగ్గర ఉన్నటువంటి మరి సైనికులు అనొచ్చు, పెద్దలు అనొచ్చు, ఎవరైనా బయలుదేరి వెళ్ళారు. ఏమండి వెళ్ళినప్పుడు ఐగుప్తు నుంచి ఒక జనం వచ్చింది. ఆ జనాన్ని మీరంట శపించాలంట, మీకు బహుమానాలు ఇస్తానంటున్నాడు. ఎవరు? బాలాకు రాజు రమ్మంటున్నాడు. అంటే అతను నేను దేవుణ్ణి అడుగుతాను ఆగండి, దేవుడు ఏం చెప్తాడో అని లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనుకునేసరికి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. బిలాము, నీ దగ్గరికి వచ్చినటువంటి మనుషులు ఎవరు? తెలియదండి దేవునికి? తెలుసు. దగ్గరికి వచ్చినటువంటి మనుషులు ఎవరు? బాలాకు రాజంట ఒక జనం వచ్చిందంట. ఆ జనం భూతలానంతటినీ కప్పేసేలా ఉన్నారంట. వాళ్ళ ముందు సముద్రాలు నిలవలేదంట, యోర్దాన్ నదులు నిలవలేదంట. వాళ్ళంట బాగా బలం కలిగినటువంటి జనం అంట. ఆ జనులను శపించడానికి రమ్మని కోరుకుంటున్నాడు. ఆ జనం ఆశీర్వదింపబడిన వారు, నువ్వు వెళ్ళకూడదు, దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాట చెప్తే ఏమండి వెళ్ళండి, నా ఇంటిడి బంగారం ఇచ్చినా నేనేమి రాలేని పోండి అని చెప్పాడు. అయితే అక్కడ ఉన్నవాళ్ళు బలవంతం చేసి బ్రతిమలాడి ఏమండి బ్రతిమాలి తీసుకువెళ్ళారు. తీరా చూస్తే ఈ బ్రతిమలాటలో, ఈ మోమాటంలో ఏమైపోయాడండి అయ్యగారు? ఏమండి పిల్లర్ ఉందనుకోండి, ఏమండి ఆ పిల్లర్ పడాలంటే ఏమండి గట్టిగా గుద్దారనుకోండి, పడలేదు. పిల్లర్ పడాలంటే ఒక్క దెబ్బతో అయిపోద్దా? ఎన్ని దెబ్బలు కొడతారు? ఇంకో కొంచెం బలం ప్రయోగించి ఏమండి జేసీబీ లాంటిది ఉంటే అంటే వెళ్ళిపోద్ది. ఏమండి అంతకంటే బలం ఏంటంటే, నేను చేయకూడదు అనుకుంటున్నాను ప్రభు, వాళ్ళు ఊరుకోవట్లేదు ప్రభు. అదే వచ్చిన తెప్పలే. ఏమండి అదే వచ్చిన తెప్పలే, అదే మోమాటమే అంటారు చూసారా? మోమాటం లేనివాడువని అంటారు యేసుప్రభు అని. దేవుని స్తోత్రం చెప్దాం. మన దగ్గర అటువంటి వేషాలు కానీ అటువంటి మాటలు కానీ మన దగ్గర ముందు రాకూడదు. ఏమండి అంతేనే కదా? అంతేగాని చూడగానే ఇంకొక రకంగా మొహం పెట్టి ఏమండి బ్రతిమాలి, మీరు లేకపోతే నేను చచ్చిపోతానండి, ఏమండి చస్తే చావు ఎవరికి, అంతేనే కదా? అంతేగాని ఏమండి ఈ మోమాటంతో ఏమైపోయాడండి, నేను దేవుడే చెప్తే అదే పలుకుతా. ఏంటి అయ్యగారు? ఏమండి దేవుడే చెప్తే అది పలుకుతా. సరే, నువ్వేం పలుకుతున్నావు అసలు? ఈ బలులన్నీ అర్పిస్తే నువ్వేం పలుకుతున్నావు? దీవెని వాళ్ళ ప్రజల్ని ఇంకొంచెం దీవిస్తున్నావు, నువ్వు శపించట్లేదు సుమా. ఏ ప్రయోజనం ఏంటి? నువ్వు ఎన్ని చేసినా కానీ ఆయన నా నోట్లో మాటలు పెట్టాడు, అయ్యే పలకమన్నాడు. ఏమండి మనసు అయితే ఏముంది, నువ్వు చెప్పినట్టే చేయాలనిపిస్తుంది. కానీ ఆయన ఏం చేశాడు, నా నోరుని సెట్ చేశాడు ఆయన. ఏమండి దేవునికి స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? అలా ఉండి ఆఖరికి ఆ సోదె సొమ్ము చేత పట్టుకొని ఏమండి చిన్ని క్లూ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏంటో తెలుసా అది? వెళ్ళిపోయేటప్పుడు ఏమక్కర్లా, దేవునికి విరోధం అంటే ఏంటో తెలుసా? వ్యభిచారం అంటే దేవునికి గిట్టుబాటు అవ్వదు. అర్థమవుతుందండి? నేను నా చిన్న వయసులో విన్నా ఒక ఆవిడ దగ్గర, నా భర్త లేడికి అమ్మ తప్పు చేసినా ఏమవుదమ్మా. ఏమండి నాకు అప్పటికి ఏం తెలియదు సరిగా. ఏంటంట భర్త లేకపోతే తప్పు చేస్తారా? ఏమండి భర్త లేకపోతే తప్పు చేస్తారా? భర్త కష్టపెడితే తప్పు చేస్తారా? మేమెలా ఉన్నామండి ఇప్పుడు? ఏమండి ఒక భర్తను చేసుకున్నాం అనుకో, అంతే సంగతులు. ఇంకా దరిదాపుల్లో ఇంకా వేరే ఆలోచన నీకు ఉండకూడదు. ఇప్పుడు మేము లేవండి, పెళ్లి చేసుకుంటున్నాం. మనుషులు బ్రతకరా? ఏమండి బ్రతుకుతారా? ప్రొద్దుటే లేవడం, అన్నం కూరలు వండుకోవడం, ఊడ్చుకోవడం, కడుక్కోవడం, తోముకోవడం, ఏమండి ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన అవసరతలు వస్తే చేయడం, మా రొటీన్ లైఫ్ ఇది. కోళ్ళకి మేత తీసుకుంటాం, కోడి పెంచుతాం కదా. నాకు సిగ్గేం లేదండి, నేను చేసే పని కరెక్ట్గా చెప్తాను. ఏమండి గేదెలు చూసుకుంటాం, అంతే మాది.
అంతేనా? మనిషి యొక్క జీవితం పవిత్రంగా ఉండడం కోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని ఆత్మ మనలో నివసించడానికి ఇచ్చాడు, నీవు వాడుకోవడానికి కాదు. ఇది అర్థమవుతుందండి? నీ ఇష్టం జరిగించడానికి కాదు, గుర్తుపెట్టుకోవాలి. బిలాము చెప్పిన మాట ఏంటి అంటే, దేవునికి ఇష్టం లేని కార్యం ఒకటి ఉంది, వ్యభిచారం చేస్తే ఆయన ఆ సమాజంలో ఉండడు. అర్థమవుతుందండి? తప్పు చేసుకుంటే ఇక్కడ కూర్చున్నారనుకోండి, ఆయన ఉండడం ముందు. అందుకే నాకు బాధ. ఆయన ఎవరైనా అంటే అదేంటది అలా చెప్తే అలా కుదురుతుంది అన్నారు ఒకళ్ళు. ఏమండి? వాక్యం విన్నప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలా వద్దండి? అంతేగాని కంటిన్యూ చేస్తానికి ఇష్టపడితే బోలంతమంది వచ్చారు అందరూ. ఏమండి? తీరా చూస్తే ప్రేమించిన వాళ్ళు అంటండి, ప్రేమించిన వాళ్ళు కదా, ఉంచుకున్న వాళ్ళు. ఏమండి? అటు ఒకళ్ళు కూర్చోవడం, ఇటు ఒకళ్ళు కూర్చోవడం. తీరా ఇక్కడ నేను వాక్యం చెప్తుంటే వాళ్ళేమో ఇటు చూడ, వీళ్ళు అటు చూడ. 3 వారాలు కూడా రాలేదు ఇక్కడికి. 3 వారాలు కూడా రాలేదండి వాళ్ళు. సరి చేసుకోలేనటువంటి పరిస్థితి. ఏమండి? నేను డైరెక్ట్గా ఏం చెప్పరా, వాక్యాలు చెప్పాను, ఇంకెంత ఇలాగే చెప్తాం అంతే. దేనికండి వచ్చేది? దేనికి? సరి చేసుకోవడానికా లేకపోతే కంటిన్యూ చేసుకోవడానికా? సరి చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇక్కడ ఉండడండి. అలా ఉంటే కనుక వ్యభిచారులు ఉన్న స్థలంలో దేవుడు ఉండలేడు. ఒకవేళ అలాంటి పట్టి పీడిస్తున్నటువంటి పరిస్థితుల్లో, ప్రభువా నా మైండ్ ఇలా ఉంది, ప్లీజ్ నన్ను విడిపించండి అన్నావో, దేవుడు నువ్వు ఉన్న చిక్కుల నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. అంతేకాని దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఏదో వచ్చాను పాస్టర్ గారు కనపడాలి, ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తుంది కాబట్టి అక్కర్లేదండి. ఏమండి? అలా అక్కర్లా. పాశ్రమల కోసం ఎందుకండి నమ్మకం? దేవుని కోసమే రావాలి. అవునా కదా? కాబట్టి బిలాము ఆ మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. 24వ అధ్యాయంలో అతడు వెళ్ళిపోయాను. 25వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఏమండి మోషే, అహరోను, అతని కుమారులు మొత్తం షిత్తీములో దిగారు. దిగేసరికి ఏమండి అక్కడ మోయాబురాండ్రు, ఏమండి మోయాబురాండ్రు ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు వాడితో వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తాం? ఎందుకని? పలానా పాస్టర్ గారు వచ్చారు, చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు? తప్పేమీ కాదంట, ఉంచుకోవచ్చంట, వెళ్ళొచ్చంట, తిరగొచ్చంట, ఆయన ఏం పట్టించుకోడంట దేవుడు. ఏమండి? ఏమండి? ఆయన ఏం పట్టించుకోడంట అని చెప్పి అమ్మాయి వచ్చిందనుకోండి, నేలకు వచ్చిందనుకోండి, చిటికమని ఎత్తుకోవడం, వెళ్ళిపోవడం, అంతే. దేవునికి చాలా కోపం వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజల పెద్దల్ని తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా నిలబెట్టి, ఒకసారి చదువునాను అక్కడ. వీళ్ళంట వ్యభిచారం చేసిన వాళ్ళు అంటండి, పైన రాసింది. వ్యభిచారం చేశారు, మా ఇంటికి మేము దేవతకి భరిస్తున్నాం, వస్తారా? ఈ వ్యభిచారం ఏమంటాడండి? రానంటాడా? మేము ప్రార్థనోళం అంటాడా? ఏమండి? మేము ప్రార్థనోళం అంటాడండి? వ్యభిచారం చేసేవాడు, తప్పు చేసేవాడు వస్తాను, ఎందుకు రాను? చక్కగా వెళ్ళేవారు. ఏమండి? అక్కడ వీళ్ళు వ్యభిచారం చేయడమే కాదు కానీ వాళ్ళ విగ్రహాలకు మొరక్కడం కూడా నేర్చేసుకున్నారు. ఎందుకని? ఆ అమ్మాయిలు చెప్తే వాళ్ళతో పాటు వెళ్ళి, ఏమండి ఎలా ఉంటుందండి? చెప్పగలరండి? ఎదురు చెప్పగలరా వాళ్ళు? చెప్పలేరు. ఇక ఆడ దేవతలకు కూడా రండి నమస్కారం చేద్దరు కానీ. ఏమండి? ఎవరెత్తను? ఇశ్రాయేలీలు. ఏమండి? ఇశ్రాయేలీలు అబ్బో గొప్పోళ్ళు, మన దగ్గరికి వచ్చారు, నమస్కారం కూడా చేస్తున్నారు. అబ్బా మనతో పాటు కలిసారే, అందరూ వెళ్ళటం, నమస్కారం చేయటం, రావడం. ఏమండి? దేవుడు పట్టించుకోవడం అనుకుంటున్నారా? నువ్వేం తప్పు చేస్తున్నావు, నువ్వు కూర్చొని ఏమి ఆలోచిస్తున్నావు, నీ మైండ్లోకి ఒక చిన్న పొరపాటు వస్తే దేవుడు పట్టించుకోడు అనుకుంటున్నావా? ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా కోసం ఎలాంటి మందిరం కడతారు అనేసి అడిగిన ఆయన. మొన్న చెప్పాను, ఏమండి నక్షత్రాలను చూసి సంతోషం అనిపించిందని. తెల్లారి వచ్చింది ఏంటి? దేవుని హస్తం అంటండి, గాడ్స్ హ్యాండ్ అనమాట. ఎంత ఉందంటండి? ఒక సంవత్సరం అంతా కాంతి కిరణం ప్రయాణం చేస్తే ఎంత పొడవు ఉంటుంది అంత ఉంటుందంట. దేవుని స్తోత్రం చెప్దాం. అబ్బా అనిపించింది నాకు. ఏమండి అంటే దేవుని చేయి పెద్దదని తెలుసు,
కానీ అలా అదే ఏమీ కాదు. ఇంకా అక్కడ ఆకాశంలో ఏమండి ఒక పెద్ద చెయ్యి కనబడింది అంటే ఆ చెయ్యి ఎవరిది? దేవుంది పెద్ద చెయ్యి అంటండి, నార్మల్ చెయ్యి కాదు ఏమండి. అందుకే అంటాడు మరి ఈ యొక్క సృష్టిని చూస్తే కనుక, ఆకాశాన్ని చూస్తే కనుక నరమాతృని జ్ఞాపకం చేసుకోవడానికి వాడే పాటి వాడు ఏమండి. అలాంటి వాళ్ళ మైండ్లోకి ఇంత పాపం వచ్చి దానికోసం నువ్వు సంతోషించావంటే అక్కడ ఏమైపోద్ది? ఆయనకి తెలిసిపోద్ది. అర్థమవుతుందండి? చిన్ని పాపం నీలోకి వస్తే ఎక్కడికి వెళ్ళద్దు? అది పరలోకంలో ఉన్న దేవత దగ్గరికి వెళ్ళిపోద్ది. అసలు జనములు అంటండి మనుషులు లేనట్టే ఉన్నారంట దేవుని దృష్టికి. యెషయా గ్రంథంలో రాస్తాడు, హిజ్కియా రాస్తాడంట. చేద నుండి జారు బిందువుల వలె ఉన్నారు ఏమండి. నీళ్ళు తోడుతూ ఉండగా చేద మీద టింగ్ అని ఒక చుక్క పడింది అనుకోండి, జనాలు ఎలా ఉన్నారంట? అయ్యో ఒక చుక్క పడింది, 2 చుక్కలు పడి 3 చుక్కలు పడి అంటారండి. జనాలు అలాగే ఉన్నారంట. త్రాసు మీద ధూళి లాంటి వాడు ఏమండి. పొద్దున్నే ఏమండి షావుకారు ఏం చేస్తాడు అనేసి రాళ్ళు పెడతాడు అంటాడు, చూసారా? అలా ఎగిరిపోయినట్టు అంట మనుషులు. త్రాసు మీద ధూళి అంటే అది వెయిట్ వస్తుందండి. రాళ్ళు పెడితే వెయిట్ వస్తుందా ధూళి? అసలు లేదు. మనుషులు లేనట్టే ఉన్నారు. అలాంటి మనిషిని ఏమండి ఆ మనిషిలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆ మనిషిలా మారి వచ్చి వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడంటే ఎంత తగ్గించుకున్నాడు? ఒక రేణువు కంటే కూడా తగ్గించుకున్నాడు నన్ను అడిగితే. అలాంటి ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నీ హృదయంలో చిన్న పాపం రాకుండా ఉండాలని ఆయన తపన ఏమండి. నీకు ధనాన్ని ఫుల్గా చూపించి ఏమండి ఇప్పుడు బిలామ గారు పడిపోయినట్టు పడిపోతావో ఏమండి. ఒకవేళ మంచి అందమైన స్త్రీలను చూపించి ఎవరు సొలొమోను గారిలాగా ఏమండి ధనము సిరి స్త్రీ అంట వీళ్ళకి పడకుండా ఉండరంటండి జనాలు. మరి అందుట్లో ఏముంటుందో మనకు తెలియదు. సైతాన్గాడు ఉంటాడు అక్కడ. ఎంత ధనం వచ్చినా 1 రూపాయి నీది కాంది నీ దగ్గరికి రాకూడదు. న్యాయం కాని దాన్ని నువ్వు చేయకూడదు. అర్థమైందండి? నువ్వు న్యాయంగా చేసుకున్నావు అనుకో పర్లేదు. 1 రూపాయి కూడా ఎక్స్ట్రా ఎవరిది వచ్చినా మనం ఏం చేయకూడదు? తీసుకోకూడదు. అర్థమైందండి? ఒకవేళ అందమైన అమ్మాయి నీకోసం రెడీగా ఉంటే ఓ నాయన పెద్ద సైతాన్ వచ్చిందిరా దేవా ఏమండి, పెద్ద సైతాన్ వచ్చిందిరా, మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఒక భక్తుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడంటండి. ఒక అందమైన అమ్మాయి వచ్చేసి గడిపెట్టిందంటండి. ప్రభువా నన్ను తప్పించడానికి ఎవరు లేరు, మీరొక్కరు మాత్రమే సమర్థులు. నేను ఈ పాపంలో పడకుండా నా తండ్రి మీరు మాత్రమే అని ప్రార్థన చేశాడంటండి. ఇంతలో ఫోన్ మోగిందంటండి. ఫోన్ మోగితే హలో ఎక్కడున్నావు? పలానా చోటన ఉన్నాను. నేను గుమ్మంలో ఉన్నాను రా, దేని స్తోత్రం చెప్దాం. గడియలా తీసే లోపల ఏమండి ఈ అమ్మాయి ఏం చేసింది? ఈ గడి తీసుకొని పారిపోయింది. ఏమండి అర్థమవుతుందా? నా ఫ్రెండు దేవకుమారి నేను మరి చాలా పెద్ద పని నిమిత్తం వెళ్తున్నాము. అక్కడ పెద్ద ఆఫీసర్ వస్తుంది ఒక ఆవిడ. ఏమండి చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం ప్రార్థన చేయి, నాకు కొంచెం మామూలు వాళ్ళు ప్రార్థన చేయమన్నాడు. సరే నేను చెప్పాను, అనుక్షణం ప్రభువా ప్లీజ్ నువ్వే నాయన నాలో ఉండాలి అనుకుంటా ఉండు. ఆవిడ మాట్లాడే విధానం దగ్గరగా ఉండేటువంటి విధానం. వాళ్ళు పెళ్ళైన వాళ్ళే, వీళ్ళు పెళ్ళైన వాళ్ళే, దగ్గరగా ఉండే విధానం. ఏమండి తినేంటి మెల్లిగా తప్పించుకుంటా ప్రభువా ప్లీజ్ నాయనా ఈ 3 రోజుల్లో పని అయిపోవాలి, 3 రోజుల్లో పని అయిపోవాలంటే 3వ రోజు పని అయ్యే లోపల కుదుపుకుంటా వచ్చిందంటండి జ్వరం. ఏమండి ఎక్కడికో మరి గోవాయో ఎక్కడికో నాకైతే నేను సరిగా విన్న కానీ అక్కడికి వెళ్దాం అనేసి అన్నారంటండి. ఈయన గారికి లోపల భయం ఉండి కుదుపుకుంటా వచ్చి జ్వరం దుప్పడు ముసుగుపెట్టి ఏమండి వాళ్ళు వచ్చే డేట్ వరకు కూడా జ్వరం తగ్గలేదంటండి. హ్యాపీ దేవకుమార్ అని ఫోన్ చేశాడు. ఏంటి ఏమైందంటే ఫుల్ జ్వరం వచ్చింది. ఏమైంది? దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమవుతుందండి? అవకాశం వచ్చిందా? ఏమండి చాలా జాగ్రత్త. ఈ ఒక్క అవకాశంలో నువ్వు గెలవాలని చెప్పాను నేను. గెలుస్తా, నువ్వు ప్రార్థన చేయి నాకు. ఏమండి అన్నీ చక్కగా చెప్తా ఉంటాడు. ఏమండి ఒక అమ్మ అంటాడు, నా క్లాస్మేట్సే మేము. ఏమండి కన్న తల్లివి కదా నువ్వు, నీకే చెప్తున్నాను.
అంటే నిజమే, ప్రార్థన చేస్తా, కొడుగ్గానే చేస్తాను నేను ప్రార్థన. ఏమండి, నవ్వుకొని చాలా జాగ్రత్త, సూపర్ రావాలి అంటాను నేను. అంటే సూపర్గా వస్తాను. సంతోషమే కాదండి? వాళ్ళు ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్. అమ్మాయి పక్క నుండి ఫోటో దిగితే, ఏమండి నా భార్య ఈవిడ పక్క నుంచోవాలా నీకు అనేసి అంటే, ఏమండి వాళ్ళు వచ్చి పక్క నుంచుంటే ఏం చేస్తారండి వీళ్ళు? ఫోటోకి మామూలుగా ఏమండి వర్క్ చేసేటప్పుడు నేను అన్నా, నా మైండ్ నీకు భయపడి కాదు, నా దేవునికి భయపడి ఏమైంది, అది ఎప్పుడో పరిశుద్ధం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్దాం. మనుషులకైతే ఎంతండి, మనుషులు ఉంటే ఎక్కడి నుంచి వెళితే కువైట్ వెళ్ళిపోవచ్చు, అక్కడ తప్పు చేయొచ్చు. అమెరికా వెళ్ళిపోవచ్చు, తప్పు చేయొచ్చు. లండన్ వెళ్ళిపోవచ్చు, తప్పు చేయొచ్చు. ఎక్కడ మాత్రమేనా? ఏమండి యోసేపు ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళటం జరిగింది. అక్కడ రాణిగారు ఇష్టపడితే, పోతీఫర్ భార్య ఇష్టపడితే, మాటి మాటికి వేధిస్తే, ఏమండి ఒక్క దెబ్బకు పడిపోయేలాగా, మళ్ళీ అలా కాదు ఎలా పడితే ఏమండి సంసోన్ గారికి ఎన్ని ఛాన్స్ అండి, డెలీలా దగ్గర ఎన్నిసార్లు? ఒక్కసారి కదా. సంసోన్, నన్ను ఎందుకు వేధిస్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పు. ఒకసారా, 2 సార్లా, 3 సార్లా? లేచిపోవచ్చు కదండి. ఆమె మాటికి వేధించడం ద్వారా తనకంటండి ఏమనిపించిందంటండి, ప్రాణం మీద విరక్తి వచ్చి, నా జుట్టులో ఉంది బలం అంతా, నా పుట్టినప్పటి నుంచి మంగళకత్తి రాకుండా ఉన్నాను, నాకు గుండె గీస్తే మొత్తం బలం పోద్ది. ఎప్పుడు వచ్చింది? విసిగిస్తే వచ్చింది. చాలా జాగ్రత్త. సైతాన్ ఏం చేస్తుంది? ఊపుద్ది అనమాట అండి. అందరికీ ఈ వాక్యాలు నచ్చవు కదండి. ఏంటండి ప్రార్థనకు వస్తే ఇలా స్టోరీలు చెప్తారు? బాగుంటాయండి స్టోరీలు, బాగోవా? చెప్పాలి మీరు. అదేంటి దేవుని కోసం చెప్పమంటే మీరు నిలబడటం కోసమే. మీకు వచ్చి ఉంటుందో జరుగుతుంటుందో రాబోయేది ఉంటుందో దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతుందండి? మీ కళ్ళ ముందు ఏమండి హీరోయిన్నే రావచ్చు, మేము అలాంటి వాళ్ళం కాము. దేవుని స్తోత్రం చెప్దాం. అవునా కాదా? ఇది వాక్యం అండి కాదండి? ఏమండి వాక్యం యూట్యూబ్లోకి వెళ్ళిపోతుంది. ఏమండి మనకు భయమేమీ లేదు కదా. నీ ప్రవర్తన దిద్దుకోవడం కావాలి. నువ్వెక్కడున్నప్పటికీ కూడా నువ్వేంటి, నీ మీద ఎవడు చేయలేడు నన్ను అడిగితే. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడితే కనుక, నీవు పవిత్రంగా ఉండడానికి ఇష్టపడితే కనుక, ఏమండి నీ మీద ఎవడు టచ్ చేయలేడండి. అబ్రహాము భార్యను తీసుకొని పోయి, ఏమండి బాలాక్ అనేటువంటి రాజే అతను కూడా, ఏమండి అలా అబీమెలెకు తీసుకెళ్తే ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు తీసుకొచ్చిన వ్యక్తి ఒక ప్రవక్త భార్య, ఆమెను ముట్టుకుంటే చస్తావు సుమా. ఏంటంటండి ముట్టుకొనేస్తాడండి. అమ్మో ప్రభా, నేను ఇంతవరకు ముట్టుకోలేదు, ఇంత నీతిగల జనం, నేను ఎంత పరిశుద్ధిని లేదు, నేనే ఆపాను నిన్ను. దేవుని స్తోత్రం చెప్తాం. మేము ఎందుకు ఇంత డేరీగా ఉంటామో తెలుసా? మేము ఎందుకు భయపడమో తెలుసా? నేను అసలు బయట ప్రపంచానికి ఎప్పుడు భయపడను. ఏమండి దెయ్యాలకి భయపడేలేదు లేదు, మనుషులకి భయపడేలేదు. ఎవడు కూడా మన మీద వేయలేడు అసలు. అంతే. అర్థమవుతుందండి? ఎవరికి అటువంటి దమ్ము లేదని చెప్తాను. భూమి మీద బ్రతికున్నంత కాలంలో అది జరగదు. దేవుని స్తోత్రం చెప్తాం. కాబట్టి ఎందుకంటే దేవుడు ముట్టుకోనివ్వడు, ఏమండి అంటుకునేవాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ఇష్టపడితే కనుక, ఏమండి నీ భార్యని నువ్వు ఉండగా వేరే వాళ్ళు చెయ్యనిస్తావా? దేనిస్తారా? ఏమండి చెప్పండి సమాధానాలు. నిద్ర వస్తున్నట్టుంది. ఏమండి ఒక భర్తే కాపాడుకుంటే దేవుడు ఎలా కాపాడుతాడు? ఒక మాదిరి కాదు. చాలా జాగ్రత్త. మనం పాపానికి ఏడవబడి మరులు కొలపబడే పరిస్థితి మన జీవితంలో రాకూడదు. అది ఆలోచనలో కూడా ఇలా వస్తే వస్తాయండి. ఏమండి ఇలా వస్తూ ఉంటే ఏం చేయాలి? మన కానీ ఏం చేస్తాం? పక్కకి నెట్టేస్తూ ఉంటాం, పైకి పంపించేస్తూ ఉంటాం. అవునా కదా? మరి పెట్టుకొని చూస్తూ ఉంటే. కాబట్టి ఏ పాపపు ఆలోచన వచ్చినా నువ్వేం చేయకూడదు, అది మంద కాదు. నేను పరిశుద్ధంగా ఉండాలి, నేను పవిత్రంగా ఉండాలి, పరలోక రాజ్యం నా కోసం సిద్ధం చేస్తున్నాడు, నా కోసం త్యాగం చేశాడు, అదంతా ఏమైపోద్ది అని యోబు గారిలాగా నువ్వేం చేయాలి? దేని మీద మనసు పెట్టుకోవాలి? పరలోకం మీద మనసు పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మోయాబు రాండ్రు
ఏమండి వ్యభిచారం చేసి వాళ్ళ దేవతలకి మ్రొక్కడానికి వెళ్ళిన రమ్మంటే వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ భోజనం చేసి వాళ్ళ దేవతలకు మ్రొక్కి వస్తే తెగులు స్టార్ట్ అయింది అక్కడ. బయలుపేయవరితో కలుసుకునేందున బయలుపేయవారు అక్కడ దేవత అండి. ఆ దేవతకి వీళ్ళు వెళ్ళి మ్రొక్కితే ఏం చేసినట్టంట? కలుసుకున్నట్టంట. కలుసుకున్నందున దేవుని కోపం ఏమైందండి? అక్కడ బలి అర్పించారండి. వాళ్ళు అయ్యో చేసుకుంటారు. మేము అవన్నీ చూడమండి, మామూలుగా వెళ్తామండి, భోజనం చేస్తాం, వచ్చేస్తాం అంతే. ఎందుకని? మా మాంసం అంటే ఇష్టం అండి. అడిగితే కనుక మళ్ళీ వాళ్ళు ఎలా ఉండారు, ఏం చేశారంటే ఏమవుద్దండి? ఏదో చెప్తారు, తినకుండా రావాలి, లేనిపోయింది. అర్థమవుతుందండి? నేను నాన్ వెజ్ తింటాం మొదలుపెట్టిన తర్వాత నా చేతులతో కొట్టిస్తేనే కానీ చికెన్ అయినా ఏమండి నాకు ఇష్టం ఉండదండి. వేరే వాళ్ళు ఎవరైనా బాక్స్లో పెట్టి ఎవరికైనా తీసుకొచ్చారంటే అసలు ముట్టుకోను. ఎందుకు అంటే యాజకులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంట. ఏమండి అసలు మనసు కూడా, నేను చెప్తున్నాను కానీ, ఆ మైండ్ తిను అంటేనే తింటది. నా శరీరం ఆ టైప్కి వచ్చింది అనమాట. ఇది అబ్బా ఇది ఇష్టపడి తినేద్దాం కాదు. ఏమండి దేన్ని చూసి అబ్బా అంటాం మానేసింది. ఏమండి మీకు నవ్వు రావచ్చు కానీ అబ్బా అనదు, పెడితే తింటది. ఏమండి మరి ఎందుకని? దానికి చాలా దెబ్బలు తగిలినాయి, నలగొట్టి అక్కడ పడేస్తాం. ఏమండి పౌలు గారు అంటాడు, నేను మాంసం తినను అంటాడు. ఇతరులకు భోజనం తర్వాత నేనే తప్పిపోతానేమో అని చెప్పి, ఏమండి రకరకాలు అక్కడ పౌలు గారు తిన్నారు, నేను కూడా తింటాను అంటారేమో అని పౌలు గారు ఏం చేశారంట? మాంసమే తింటాం మానేశారు ఆయన కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తినేవాళ్ళు కూడా. మరి తర్వాత చదవనా? నీవు ప్రజల అధిపతులను అందరినీ తోడుకొని దేవుని సన్నిధిలో నిలబెట్టి మొఖాలు అటు తిప్పు, సూర్యునికేసి, సూర్యుని వైపు మొఖాలు అటు పెట్టు. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేళ్ల పెద్దలు. ఏం చేస్తున్నారు మీరు? గాడులు కాస్తున్నారా? వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ తర్వాత ఆడ విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటూ ఉంటే పెద్దలు ఏం చేయాలి? మన ఇశ్రాయేల్లో జరగకూడదు ఎందుకు జరుగుతుంది అనేసి ఏమండి వాళ్ళు చర్య తీసుకుంటే దేవుడు సంతోషపడినాం. అంతేనా కదండి? ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, మీరు ఏదైనా కాంతి చేశారనుకోండి, నాకు వెంటనే తెలిసింది అనుకోండి, నేను అడగల వద్దా? ఫోన్లో వెళ్తే వెళ్ళి నాకు ఎందుకులే అన్నాను అనుకోండి, నా పని అవుద్ది. అర్థమైందండి? ఇప్పుడు ఈ పెద్దలకి వచ్చింది, మూడింది అనమాట. ఏం చేయాలంటండి? వాళ్ళు ఉండే ఎందుకండి? ఇంకా నీ పిల్లల్ని పెంచుకోవడానికి కానీ, నీ సంఘాన్ని కాపాడుకోవడానికి కానీ, నీ బంధువులకు చెప్పుకోవడానికి కానీ, నువ్వు బ్రతికుంటే చెప్పుకుంటావు. ఇంకెందుకు? నువ్వు బ్రతికున్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటే, ఏం చెప్పలేవు, ఏడవలేవు. ఏమండి ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పాలి కదా నువ్వు. లేకపోతే ఏం చేశాడంట? ఇశ్రాయేల్లో 70 మంది పెద్దలను తీసుకెళ్తే ఏమండి వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు ప్రవచిస్తూనే ఉన్నారు అంటాడు. పెద్దలను మాత్రం దేవుడు ఏం చేయలేదు అంటాడు. ఈ సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇంకెవడు రాకూడదు, ఆ పర్వతాన్ని సమీపించిన గొర్రె కానీ గొడ్డు కానీ చచ్చేపోతాయి అంతే. ఏమండి దరిదాపులో మేయకూడదు, అలాగా దేవుడు దానికి సరిహద్దు పెట్టాడు. కానీ ఇశ్రాయేళ్ల ప్రజలు వాళ్ళ మాట విని, మా చెవులు పనిచేయట్లేదయ్యా, మేము ఆ యొక్క స్వరాన్ని వినలేము, నువ్వు విని చెప్పు అని. విని చెప్పమంటే యేసుప్రభు దేవుని చూడడానికి వెళ్తారండి. మరి మోషేతో పాటు 70 మంది పెద్దలు వెళితే ఆ పెద్దల్ని ఆయన ఏమీ చేయలేదంట. దేవుని స్తోత్రం చెప్తాం. దేవుడు అంటే ఎంత గొప్పవాడో తెలుసండి. ఏమండి మందసం ఉన్నటువంటి మందసాన్ని తీసుకెళ్తా ఉంటే ఎద్దు కాలు జారితే ఇలా ఈ యొక్క మందసం ఇలా పడిపోతుంటే ఉజ్జానేవాడు జస్ట్ ఇలా అన్నాడు అంతే, తప్పని చచ్చిపోయాడు అంతే. ఇక మందసం ఎవరు ముట్టుకోవడానికి కానీ రప్పించుకోవడానికి కానీ మనం చేయలేమనుకున్నారు. అర్థమవుతుందండి దేవుడు ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు అలాంటి దేవుడు ఆ ప్రజలు 70 మంది పెద్దలను కూడా ఏం చేయలేదంట. ఇక్కడ వీళ్ళు మరి దేవునికి రోషంగా బ్రతకవలసినటువంటి వాళ్ళు నార్మల్గా ఉన్నారు. నీ ప్రక్కన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వెలా ఉండాలి? రోషంగా ఉండాలి వద్దా? ఏమండి పక్కన వాళ్ళలాగా తీర్పు తీర్చడం కుదరదు సుమా. దేవుని ప్రజలంటే భక్తిగా ఉండాలి, నీ కుటుంబం భక్తిగా ఉండాలి, నీ పిల్లలు తప్పు చేస్తే అడగాలి నువ్వు.
నీ సంఘంలో తప్పు జరుగుతుంది అంటే నార్మల్గా ఉండకూడదు, అడగాలి. ఇక్కడ పెద్దల్ని సూర్యుని వైపు దేవుని సన్నిధి తీసుకొచ్చి సూర్యుని వైపు వారి ముఖాలు పెట్టి వాళ్ళని ఏం చెయ్యి, ఉరిదీసేయి. ఉరిదీయడం అంటే ఏంటండి? ఉరిదీసాక వస్తారా మళ్ళీ? చస్తారు, వారారు. ఏమండి, పెద్దలు ఇంకెందుకు ఉంటాం, చాలా జాగ్రత్త. చూసి ఊరుకుంటే కుదరదు. వాళ్ళ ఉరిదీస్తే అప్పుడు తొలగిపోద్ది. ఎందుకని పిల్లలు తప్పు చేస్తున్నారు, పెద్దవాళ్ళు గద్దించాలి, శిక్షించాలి. అర్థమవుతుందండి? అప్పుడు వాళ్ళని అసలు వాక్యం ఎరిగినటువంటి వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి వాళ్ళని తీసేయి, అప్పుడు నా కోపం పోతాయి అని చెప్పాడు. ఇశ్రాయేలీల యొక్క న్యాయాధిపతులను తప్పేదో ఒప్పేదో చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళని పిలిపించి మీలో ప్రతి వాడును ఏంటంటండి, వాళ్ళ పెద్దల్ని పిలిపించాడు ఒకసారి. మీలో ఏమండి ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, బయల్పేరుతో అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసి అక్కడ మ్రొక్కినటువంటి వాళ్ళు ఎవరున్నారో పిలిపించండి, వాళ్ళని చంపేసేయండి అని చెప్పాడు. ఏంటంటండి, అర్థమవుతుందా మీకు? దేవుడు అన్నాడు, మీకు స్టోరీ చక్కగా మీరు జాగ్రత్తగా వింటే చక్కటి స్టోరీలు అర్థమవుతాయి, అలా ఉండిపోతాయి మీ మైండ్లో. ఏమండి, సినిమాలు అయితే బాగా అర్థమవుతాయి, నాకు సినిమాలు సరిగా అర్థం అవ్వవు. ఏమండి, ఇక్కడ అంటండి ఏంటంట, ఈ పెద్దలందరినీ తీసుకొచ్చి ఉరిదియ్యి, అప్పుడు నాకు కోపం పోద్ది అని చెప్తే పెద్దలందరినీ గ్యాదర్ చేస్తా. ఏమండి, ఉరి తీయడానికి రెడీగా ఉన్నారు. ఇంతలో ఒక అయ్యగారు ఒక అమ్మాయిని తీసుకొచ్చుకుంటున్నాడు. ఏమండి, ఏం చేస్తున్నాడు? అక్కడ దాంతో బాగా మాట్లాడి ఇక్కడ జరిగే విషయాలు ఏం తెలియక, దేవుడు సన్నిధిలో జరుగుతున్నటువంటి విషయం తెలియక, దేవుని కోపం వచ్చిందని తెలియక వాళ్ళు ఉంచుకుంటున్నారు, మనం ఉంచుకుందాం, మనం పర్లేదులే మా వాళ్ళు తెచ్చుకున్నారు నేను తెచ్చుకుంటున్నానని అమ్మాయిని చక్కగా చేయబట్టుకొని తీసుకొచ్చుకున్నాడు గుడారంలోకి. అర్థమవుతుందండి మీకు జరిగే విషయం? పెద్దలందరినీ పిలిపించి వాళ్ళు ఉరిదీయాలంటే వీడు ఏమీ ఎరగలేదు, ఆ మోయాబురాల్ని తీసుకొచ్చుకుంటున్నాడు వాడు, అది అర్థం కాక. ఫినేహాసును దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇదేంటండి, ఏమండి, ఇశ్రాయేల్లో పెద్దలు ఉన్నారు అక్కడ, ఆ పెద్దలందరూ కూడా ఇంత రోషం లేదు కదా. అలా మాట్లాడుతూ ఉంటే వింటా ఉన్నాడు మోషే అన్నగారు అహరోను కుమారుడు అయినటువంటి ఎలియాజరు కుమారుడు ఫినేహాస్, అంటే అహరోనికి మనమడు. ఏమండి, యాజక సంతానం. జరుగుతున్నది అర్థం కావట్లేదా? ఒక ప్రక్కన తెగిలి వచ్చి చాలామంది చచ్చిపోతున్నారు, ఒక ప్రక్కన ఉరిదీయమని చెప్తున్నారు. వీడెక్కడోడ్రా బాబు, ఆ అమ్మాయిని వేసుకొస్తున్నాడు. మెల్లిగా ఒక ఈటె బళ్ళెం లాంటిది తీసుకొని మెల్లిగా ఫాలో అయ్యాడంటండి. ఫాలో అయితే మెల్లిగా వెళితే ఏమండి గుడారంలోకి తీసుకెళ్ళి పడక గదిలో ఇద్దరిని ఎలా పొడిస్తే ఇద్దరు పొట్టలోంచి బయటకు వచ్చిందంట. అర్థమవుతుందండి? అంటే ఆడు ఏ ఆలోచన లేదు, అందరూ ఎలా ఉన్నారు ఏం లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏం లేదు, ఆడి మైండ్ ఏమండి తీసుకొచ్చేసుకున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడిన మాట, దేవుని స్తోత్రం చెప్దాం, చదువు నాన్న. అప్పుడు దేవుని స్తోత్రం చెప్తాం. ఎప్పుడైతే బళ్ళెం వాళ్ళిద్దరు కడుపులో దూసుకొచ్చిందో ఏమైపోయిందంట, తెగులు అయిపోయింది. టప్ప 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 పడేటువంటి తెగులు. 23,000 మంది చచ్చారు అక్కడ. ఏమండి, ఆ తెగులతో చస్తా ఉన్నారు అక్కడ. పెద్దలు ఉరిదీ పడతా ఉన్నారు. వీళ్ళిద్దరిని ఎప్పుడైతే ఈటితో పొడిచాడో, దెబ్బతో పొడిచాడో, ఆ తెగులు అలా ఆగిపోయిందంటండి. దేవుని స్తోత్రం చెప్దాం.
ఎంతమంది? 23 కాదు, 24,000 మంది. ఏమండి? వ్యభిచారం చేసి విగ్రహారాధన చేసినందుకు ఎంతమంది చచ్చారంటండి? ఒక్క దినాన్నే. ఎన్ని రోజులు కాదు. ఏమండి? ఎన్ని రోజులు కాదు, ఒక్క దినాన్న 24,000 మంది చచ్చారు. అంతలోకి ఈ కుర్రోడు వెళ్ళి ఆ బళ్ళెంత వాళ్ళిద్దరిని ఒడిచేసరికలా తెగులు ఆగిపోయింది. దేవుని కోపం అలా చల్లారింది. ఎవడైనా ఉన్నాడా? రోషం కలిగినోడు ఒక్కడన్నా ఉన్నాడా? దేవుని వాక్యం తెలిసినోడు ఒక్కడన్నా ఉన్నాడా? దేవుడు చూస్తుంటే ఒక్కడ దొరికాడండి, ఆణిముత్యం, ఫినేహస్. దేవునికి స్తోత్రం చెప్దాం. అప్పుడు మోషేతో చెప్తున్నాడు దేవుడు, యాజకుడైనటువంటి అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడైనటువంటి ఫినేహాసు నాకు తట్టుకోలేని పరిస్థితి. ఏంటది? ఏమండి? బెలాము వచ్చి వాళ్ళని శపించడానికి కూర్చుంటే వాళ్ళు దీవించబడిన వారని నేను ఆశపడితే తీరా వీళ్ళు వ్యభిచారులు అయిపోయి బెలాము చెప్పిన ఒక్క మాటకి వ్యభిచారులుగా మారిపోయారు కదా. అది నాకు తట్టుకోలేని బాధగా ఉంది. ఒక్కడన్నా లేస్తాడేమో, ఒక్కడన్నా నా నిమిత్తం నా వాక్యం చెప్తాడేమో, ఒక్కడన్నా పరిహారం చేస్తాడేమో అంటే ఒక్కడో రావట్లేదు. పెద్దలు కూడా చూస్తూ కూర్చున్నారు. ఇంతలో అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఫినేహాసు లేచి నేను వారవలేని దాన్ని కూడా తన వారవలేకపోయాడు. సేమ్ నా మైండ్ ఉంది అబ్బాయికి. దేవుని స్తోత్రం చెప్దాం. మనకేమైండ్ ఉందండి? మనకేమైండ్ ఉందండి? ప్రార్థనకి రాగలమా? ఏమండి? నేను వెళ్ళకపోతే అక్కడ ప్రార్థన ఏమి ఉండదు అన్నట్టు ఉండాలి. అంతేనా కాదా? నేను వెళ్ళకపోతే అసలు ప్రార్థనకి అందమేమి ఉండదు అనిపిస్తుందా మీకు? నేను వెళ్ళకపోతే ఏమైందిలే. ఏమండి? మీరు రాకపోతే అసలు బాగోదండి. అంతేనా కదా? ఇప్పుడు అందరూ లేకపోతే బాగుందా? ఏమండి? అంతే, ఎవరికి వాళ్ళు ఉంటేనే అందంగా ఉంటుంది. దేవుని సన్నిధి కష్టం అండి, ఇష్టం అండి మీకు? నిజంగా నేను వారవలేని దాన్ని. నా మైండ్ ఎంతో, దేవుని మైండ్ ఎలా ఉందంట? బాధతో నిండుకుంది. ఒక్కడన్నా లేడా? నేను చెప్పిన మాటను అర్థం చేసుకునేవాడు ఒక్కడు కూడా లేడా అనుకుంటే దొరికాడండి ఒకడు. రయ్యమని లేచాడు, ఆ ఇద్దరిని పొడి చేశాడు. తెగిలి ఆగిపోయింది. ఒకసారి మోషే ఇలారా. ఇశ్రాయేలు ప్రజల్లో అహరోను మనవడు ఎలియాజరు కుమారుడు ఫినేహాసు నేను వారవలేని దాన్ని కూడా తను కూడా ఏమయ్యాడు? వారవలేకపోయినందున ఆ కోపం ఇలా స్టార్ట్ అయిందండి. 23,000 మంది టప్ప 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 పడ్డారు. ఎప్పుడైతే దేవుని కోపానికి అడ్డుగా వెళ్ళి ప్రాయశ్చిత్తం చేశాడో వాళ్ళిద్దరిని అక్కడ పెట్టాడో చంపేశాను ప్రభువా. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? బాధపడేవాడు ఎవడైనా ఉన్నాడా పాపం గురించి? ఏమండి? నీకు బాధ ఉంటుందా? ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే అయ్యో అనుకుంటావా? పలానా వాళ్ళు పిల్లలకి అయిపోయింది, పలానా వాళ్ళు అబ్బాయి ఇలాగైపోయాడు అంటారా? ప్రభువా ప్లీజ్ నాయన వాళ్ళు తప్పిపోతున్నారు ప్రభు అని ప్రార్థన చేసే బాధ్యత నీకుందా లేదా? ఏమండి? ఎదట వాడదైతే ఎంత బాగుంటుందో. మన కాడికి వచ్చేసరికి అయ్యా నాకు కష్టంగా ఉందయ్యా నా బిడ్డనైనా. ఏమండి? నీ కాడికి వచ్చేసరికినా ఎదట వాళ్ళ విషయంలో కూడా నువ్వేం చేయాలి? మా గ్రామంలో ఎలాంటి తప్పులు జరగకూడదు. ఏమండి? మా గ్రామంలో వ్యభిచారులు ఉండకూడదు ఏసయ్యా. మా గ్రామంలో విగ్రహారాధన ఉండకూడదు ఏసయ్యా. మా ఇంటి పక్కన ఇలాంటిది ఉండకూడదు ఏసయ్యా. ఏమండి? ఈ స్థలం ఎందుకు తీసుకున్నాను తెలుసా? ఈ ప్రక్కన ఇంకేమీ కట్టకూడదు, ఏ సినిమా పాటలు రాకూడదు నాకు పక్కన. మీ ఇష్టమైతే ఈ మందిరం ప్రక్కన వేరే పాటలు కానీ వేరే ఏది కూడా రాకూడదు ప్లీజ్, మీరు ఇస్తే తీసుకుంటా అని చెప్పాను. ఇచ్చాడా లేదా? నువ్వు నీతి కోసం నిలబడితే ఏం చేస్తాడు దేవుడు? ఇస్తాడంతే. ఏమండి? నీకు 10 లక్షలు ఉన్నా కానీ ఇప్పుడు మనకు కావాలంటే వస్తుందండి? అది దేవుడు ఇస్తేనే వస్తుంది. నువ్వెంత డబ్బులున్నా. ఏమండి? నాబోతు ఏమండి ద్రాక్ష తోటని అహాబు రాజు ఇష్టపడ్డాడు. దానికంటే మంచి తోట ఇస్తాను, దానికంటే ఎక్కువ ఇస్తా, దానికంటే క్రైదర్ నీవేమి ఇచ్చినా వాళ్ళ పడదు అన్నాడు. ఎవరు? నాబోతు. ఏమండి? దేవుడు ఇస్తేనే వస్తుంది ఏదైనా. అంతేనా కదా? దేవుని కోసం రోషం కలిగి ప్రభు మా ఏరియాలో
ఎక్కడ పాపం అనేటువంటిది కనపడకూడదు, మా జనాంగంలో పాపం అనేటువంటిది కనబడకూడదు, మా వంశాల్లో పాపులు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే ఫినెహాసులాగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నేను వారవలేని దాన్ని, ఇశ్రాయేల్లో నేను వారవలేని దాన్ని తను వారవలేనందున ఏం చేశాడంటండి? ప్రాయశ్చిత్తం చేశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏంటంటండి, నా కోపం వచ్చింది, మొత్తం చంపేయాలనుకున్నా, ఒక్కడు లేచాడు, అడ్డుపడిపోయాడు. ఏమండి, నా మందిరంలో అగ్ని రాజబెట్టకుండానట్లు ఒక్కడు లేస్తే గనక ఆయన తడతడలాడే ఆయన ఖడ్గానికి ఇలా తీసి వరలోంచి ఇలా తీస్తే ప్లీజ్ ప్రభువా అన్నారనుకోండి, ఒక్కళ్ళు వెళ్ళి భక్తిగా ఉన్నవాళ్ళు వాళ్ళ మాట తోసేయడంట. మీకు అనుభవం అయ్యి ఉంటుంది. ఎప్పుడన్నా మీ పిల్లల్ని కొడతా ఉంటారు మీరు, ఒరే బాబు ఆగరా అని మీ నాన్న ఆపితే మీరు ఆగలేదేమో. ఏమండి, మీ అమ్మ వచ్చి ఆపితే నువ్వు ఆగలేదేమో, ఆయన కొట్టాలమ్మా అని కొట్టావేమో. దేవుడు అలాంటి వాడు కాదు. ఒక్కడ వచ్చి ప్లీజ్ ప్రభువా వద్దు నాయనా ఇలా చెయ్యొద్దు ప్లీజ్ అంటే ఏంటంట, ఒక్కడ చెప్తానండి. దేవుని స్తోత్రం చెప్దాం. ఒక మనిషి ప్రాణం పోతూ ఉంటే ప్లీజ్ ప్రభువా ఆ వ్యక్తి చనిపోవడానికి వీల్లేదు ప్రభువా, ఆ వ్యక్తిని బ్రతికించండి ప్రభువా అన్నావనుకో, నీ మాట ద్వారా ఏం చేస్తాడు? సరే, దేవుని స్తోత్రం చెప్దాం. ఎంత మంచి దేవుడు, అవునా కదా? ఏమండి, ఫినెహాసు నేను వారవలేని దాన్ని తను వారవలేని వాడై ఉండి కూడా ప్రాయశ్చిత్తం చేశాడు కాబట్టి నేను నా యొక్క కోపాన్ని నుంచి ఏం చేశాను, నేను మళ్ళుకున్నాను, ఫోన్లే ఊరుకున్నా. ఏమండి, దేవుని ఆజ్ఞలు లేవా, దేవుని కట్టడలు లేవా? ఏమండి, ఒక్క వెధవ వచ్చి, ఎవడవాడు బిలాము వచ్చి డబ్బు కోసం ఆశపడి మీరు వ్యభిచారం చేస్తే దేవుడు మీలో ఉండడం వెళ్ళిపోతాడు అని చెప్పితే ఆ మాట నచ్చిందా మీకు? ఆ మాట నచ్చిందా మీకు? అందుకే చచ్చారు మొత్తం అందరూ, టపడ్డారు. అది ఆపింది ఎవరు? ఫినెహాస్. దేవుని స్తోత్రం చెప్దాం. ఫినెహాస్ అంటే అసలు దేవుడికి ఎంత ఇష్టమయ్యాడు. ఏమండి, మన బ్రతికి ఎలా ఉండాలండి? ఒక్క పని అయినా దేవునికి ఇష్టమైన పని చేయాలిగా మనం. ఏమండి, పౌరుషం తెచ్చుకొని ఏమండి, అవునా కాదా? ఒక్క పనన్నా దేవునికి మంచి పని చేయాలి కదా. నీ ఆసక్తి ఏంటి? నువ్వు దేన్ని అతడు ఆసక్తితోనంట, ఆసక్తితో దేవుని వాక్యాన్ని నెరవేర్చాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అతనితో నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు. ఆడిద్దరిని పొడి చేసి వచ్చాడు కదా, పొడి చేసినోడిని ఏంట్రా అని తిరగబడతారేమో ఎవడన్నా, మా ఇష్టం అంటాడేమో ఎవరైనా. మోషే నువ్వు అతనితో ఈ మాట చెప్పు, నా సమాధాన నిబంధన అతనితో స్థాపిస్తాను. అతను అడ్డుపడకపోతే కనుక, యేసుప్రభువారు వచ్చి మనకి అడ్డుపడకపోతే అందరూ నరకానికి ఎలా పోదురు? ఏమండి, ఆ రోజున ఇశ్రాయేల్ ప్రజలు 24,000 మంది ఒక్క రోజులో చచ్చారు. ఒక రోజు కాదండి, కొన్ని గంటలయ్యి ఉంటుంది. తెగులంటే ఏం లేదండి, అలా పట్టమేనమాట. అర్థమవుతుందండి. కాబట్టి చాలా ఒకసారి మోషే కూడా ఏమండి వాళ్ళు ఏం చేశారంట, మాంసాపేక్షతోనే సనిగినప్పుడే వారిలోనికి దేవుడంట సర్పాలను పంపించినప్పుడు ఏమండి వాళ్ళకి తెగులు వచ్చిందంటండి. ఇంకా అప్పుడు మోషే గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి టప్ప ఇలా కూర్చున్న వాళ్ళు పడిపోవడం, నుంచున్న వాళ్ళు పడిపోవడం చేస్తూ ఉంటే తన దోపార్తి పట్టుకొని పరుగులు తీసి ఆ తెగులుకి మామూలు మనుషులకి అలా మధ్యలో నిలబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, ఇప్పుడు ఇలా చచ్చిపోతా వెళతా ఉన్నారండి, మధ్యలో వెళ్ళి నుంచుంటే వాళ్ళని చంపదా? ఆగిపోయింది తెగులు. మోషే గారిని చూసి దేవునికి ధూపం వేశాడు అక్కడ, ప్రభువా అని చిన్న ప్రార్థన చేశాడు. మనమైతే వెళ్ళగలమండి? వెళ్ళగలమా? ఫినెహాసులా ఉండాలి, మోషే గారిలా ఉండాలి, రోషం కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని నెరవేర్చేవారిగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ మైండ్ నా మైండ్ అంటాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి, అది నిత్యం. యాజకుడు అంటే ఎలా ఉండాలి? ఫినెహాసులా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. చేతగాని వాళ్ళ ఉంటే కుదరదు. ఏమండి, బోధింప తగినవాడిగా ఖండించేవాడిగా అంటాడు కదా, అలా ఉండాలి. పాపం నీ దరిదాపుల్లో ఉండకూడదు. పాస్టర్ గారండి పాపం అండి, ఆయనండి బలహీనుడండి, ఆయనకండి 2 భార్యలండి పాపం. అక్కడ ఒక సంఘం ఆవిడ చూసుకుంటుందండి, ఇక్కడ ఒక సంఘం ఈవిడ చూసుకుంటుందండి. వెళ్ళే నీకు కూడా అదే ఇష్టం. ఏమండి, వెళ్ళే నీకు కూడా
అది ఇష్టం కాబట్టి వెళ్తున్నావు. ఏమండి, వ్యభిచార ఆత్మ ఉన్నవాళ్ళు ఇలా నెత్తి మీద చేపెడితే ఏమవుద్దంటే మొత్తం అందరికి వ్యభిచారాత్మే పాపం. ఏమండి, మొత్తం అందరికి వ్యభిచారాత్మే, ఇంకేముంటుంది నమ్మకం. ఏమండి, చాలా జాగ్రత్త నెత్తి మీద చేతులు ఎంచుకోవడం కూడా. నెత్తి మీద చేయించుకునేటప్పుడు వాళ్ళు పరిశుద్ధులో కాదో చూసుకోండి. అర్థమవుతుందండి? అభిషేకం అంటే ఎవరు పర్లేదులే అనేసి వెళ్ళిపోవడం. నేను చూసా, బోర్డంతమందిని చూశాను. ఏమండి, వాళ్ళు ఎంత వరస్ట్గా బ్రతికినప్పుడు కూడా ప్రజలు వస్తే అని చేసేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్త. మళ్ళీ మనం మోసం చేసుకున్నట్టు. దేవుని వాక్యానికి రోషం కలిగి జీవించగలిగితే దేవుడు నిన్ను ఎక్కడ పెడతాడు? ఏమండి, ఐగుప్తులో ప్రధానిగా పెట్టాడండి. ఏమండి, మన ఇంట్లో తోసేసి గోతులోకి తోసేసి తన్నేస్తే, ఇంట్లో కూడా తన్నేస్తే ఏం చేత కాకుండా ఊరుకుంటే ఎక్కడ పెట్టాడు ఆయన? మీరు తన్నుతారా? చేతగానోడా ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడ తీసుకెళ్ళిపోయిన పెట్టాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అతనితో నా సమాధాన నిబంధనను స్థిరపరుస్తున్నాను. ఏంటంటండి, దేవునికి ఎంత సంతోషం అనిపించిందో అతనికి అతని సంతానానికి. సాధోకు కుటుంబం కూడా అలాగే వస్తుంది. ఏమండి, సాధోకు కుటుంబం అంటండి అంటే ఎప్పుడన్నా చెప్పుకోవచ్చు మళ్ళీ ఒక్కొక్క కుటుంబం కోసం. ఇప్పుడు ఫినేహాస్ కుటుంబం వ్యభిచారం అంటే పట్టించుకోకుండా బ్రతుకుతుంటే చాలా జాగ్రత్త. ఆ తలంపు కూడా నీకు రాకూడదు. చెప్తే నమ్మరు. ఎవరన్నా ఇలా ఉన్నారు అంటే కూడా వికారం అనిపిస్తూ ఉంటుంది. మనకొద్దు అది ఆ మాట. దేవుడు అలా చేస్తాడు. నీ చెవులు కూడా వినబుద్ధి కావు. ఏమండి, ప్రార్థన చేయక తప్పదు. ఏమండి, ఇలాగొన్నారక్క, లేకపోతే ఇలాగొన్నారమ్మా, మా పిల్లలమ్మ ఇదిగో ఇలా వెళ్ళిపోతున్నాడమ్మా, ఏమండి మా అబ్బాయి ఇలా చేసేస్తున్నాడక్క, ఏంటో అనుకున్నానక్క. ఏమండి, ఆ పిల్లోడే ఎంత 10th క్లాస్ కూడా ఉండదు. అన్నీ వినాలా వద్దా? వింటున్నాం, కానీ ప్రార్థన చేస్తామే. అవునా కదా? వాళ్ళకు కూడా చెప్తాను, ప్రార్థన చేస్తాను. చాలా జాగ్రత్త. మనం సపోర్ట్ చేసేవారిగా ఉండకూడదు, నార్మల్గా తీసుకునేవారిగా ఉండకూడదు. దేవుడు మన కుటుంబాల్లో ఉండాలంటే, మన సంఘాల్లో ఉండాలంటే వ్యభిచారం అనే మాట దరిదాపుల్లో కనబడకూడదు. అర్థమవుతుందండి? పిల్లలకు కూడా చెప్పుకోండి, చిన్న పిల్లలకు కూడా. మేము మరి దేవుడు చేసే వరకు కూడా మీరు మీ ఇష్టానుసారంగా ఏది చేయడానికి వీల్లేదు అని పిల్లలకు కూడా నేర్పించారు. కాబట్టి ఫినేహాసు మరి ఎంత మంచి పని చేశాడు. అది అతనికి అతని సంతానానికి నీతిగా ఎలా ఉంటుందంటండి? చదువునా ఏంటంటండి? నిత్య నిబంధనగా కలిగి ఉంటాడు. ఫినేహాస్ అంటే ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. చరిత్రలో మంచి పేరు, దేవునితో మంచి పేరు. ఏమండి, ఒక మంచి పని చేయగలమా మనం? వాక్యం తెలుసు, అది చేయకూడదు కదండి అంటూ ఏమవుద్దండి? ఒక పాస్టమ్ గారు ముక్కు పడుకుంటుంది, వచ్చినప్పుడు నువ్వు అడక్కే అంటుంది. సరు జాగ్రత్త, మన ఇంటికి అది పెద్ద పాస్టర్లో. ఏమండి, ఏం చేయకూడదు? ముక్కు పొడక పెట్టారు ఏంటని అందరిని అడుగుతావు కదా, వాళ్ళని అడక్కో. ఒక ఆవిడ ఎక్కడికో వెళ్తే వాళ్ళు ఇవన్నీ ఏమండి రకరకాల విగ్రహాల దగ్గర, శిల్పాల దగ్గర ఫోటోలు దిగుతారు కదా. ఒక మంచి పాస్టర్ గారు వాళ్ళు పాస్టర్ గారు చాలా నీరసంగా ఉన్నారు, చాలా బాధ, మంచంలోనే ఉన్నారు. ఆయన చక్కటి యవనస్తుడు. కానీ అది చూశాను, ఆ ఫోటోలు వాళ్ళే చూశాను. ఆవిడతో చెప్తే బాగుండు అనుకున్నా. తీరా చూస్తే మా అక్కడమ్మ ఇక్కడ ఉంది అనుకోకుండా ఆవిడ ఫోన్ చేసింది. చెప్తే బాగుండు అనుకుంటే 5 నిమిషాల్లో ఫోన్ వచ్చింది. టింగుమని నాకు బుర్రకు అంత వెలగో. కానీ హెప్సీ ఆవిడ అంటే అవును సినిమా ఒకసారి ఇటు అన్న. ఏమండి, సిస్టర్ గారు ఆ ఫోటోలన్నీ తీసేయండి, అవన్నీ కూడా మంచి కావు, అవన్నీ ఏంటండి ఏమండి నోరు తెరుచుకున్న సింహాలు అదొక టైపులో ఉన్నాయి. పాము బొమ్మలు ఏమండి, పాము బొమ్మలు చక్కగా అందంగా ఉన్నాయని పెట్టేస్తారు. ఏమండి, అసలు బుర్రకు వెలుగుద్దా నీకు? వాళ్ళు చేసేది విగ్రహమే, నువ్వు వెళ్ళేది ఫోటో దిగేది ఎక్కడ? విగ్రహాలే. అదేంటది ఆవిడ అలా చెప్తుందండి? మా చిన్నమ్మలకి చెప్పుద్దండి ఎవరికైనా అన్నాడు. ఏమండి, అదేంటది? పెద్ద పాస్టర్ల వాళ్ళు, మరి పెద్ద పాస్టర్లు అయితే నీకు ఇది ఇక్కడ ఉండకూడదు అని నీకు అర్థం అవ్వాలి. ఏదైనా సరే ఇలా చూస్తే ఇది నీకు ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, చాలా అప్పుల పాలైపోయిన పరిస్థితి. ఏమండి, నారాయణపురమే చిన్నమ్మ అవుద్ది. వెళ్ళి చూస్తే టెడ్డీ బేర్ అంటారు కదా, పెద్దది పైన ఇలా ఉంటే సైతానికి కూడా అలా అంత ఆనందంగా ఉందని ఏమండి అన్నీ ఎర్రగుడ్డలతో ఏంటయ్యి పట్టికని అవేవి కట్టారు, ఏవో కొబ్బరికాయలు.
చిన్నమ్మ అవి తీసేయాలన్న, అవి తమ్ముడు పెట్టినాయి, మరి నీ ఇష్టం, తీయపోతే నేను వెళ్ళిపోతాను. ఏమండి, నీకు ప్రార్థన కావాలితే చేయించుకో, నేను తీస్తేనే చేస్తాను. అమ్మో తమ్ముడు ఏమంటాడు, తమ్ముడు ఏమంటే నీ ఇష్టంలే. ఏమండి, మళ్ళీ మొత్తం తీసేసి వస్తే మళ్ళీ వారానికి బయట ఇంకోటి పెట్టాను. అందరూ అనుకున్నారు ప్రార్థన చేస్తే బయట పడతారా, చెప్తే నమ్మరు. మంచం కారులో కింద పెట్టలేని పరిస్థితికి వచ్చేసింది ఆవిడే. 7 వారాలు ప్రార్థన పెట్టాం, బయటపడిందా లేదండి? దేవుని స్తోత్రం చెప్దాం. సింపుల్గా బయటపడింది, ఎలాగో అలా. ఎందుకంటే దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు. చాలా వేదనలో ఉండేది, చాలా కష్టంలో ఉండేది. అసలు ఇది ఇప్పుడు ఇంట్లోకి ఏదన్నా చిన్ని బొమ్మలు, నాకు చిన్ని బొమ్మలు అంటే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి బుడ్డి గౌన్లు వేసిన బొమ్మలు గట్రా ఇష్టం. కానీ అవి ఉండడం కూడా మంచిది కాదని నాకు తెలిసింది. ఏమండి, ఎవరైనా బాగా బాగోని వాళ్ళు ఉంటే ఇలా వెళ్ళి చూస్తాను. షో కేసులో కూడా ఏమండి ఎద్దు బొమ్మలు చక్కగా కూర్చొని ఉంటాయి, బయలు అంటారు వాటిని. ఏమండి, బయలు విగ్రహాలు ఏంటి, నంది విగ్రహాలు, ఇవే అందంగా ఉంటాయి. తెచ్చిపెట్టేసుకుంటారు పాపం, తెలియకుండా తెచ్చిపెట్టుకుంటారు ఇళ్లలో. ఏమండి, అవునా కదా? పాస్టర్ల ఇళ్ళలో ఉంటాయి, అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఏమండి, ఒక పెళ్ళి జరుగుతుంటే ఏమండి అన్యాచారమే మొత్తం అంతా. ఇంకేంటండి నా మొహం అక్కడ, పెద్ద పాస్టర్లు. మళ్ళీ అసలు ఏవి నీచములో ఏవి ఘనములో గుర్తుపడితే నా నోటి వలే ఉంటావు అంటాడు. అసలు ఇది దేవునికి సంబంధించింది కాదు అన్నది నీకు అర్థం అవ్వాలి. అక్కడ అర్థమవుతుందండి? ఈ మధ్యలో ఏదో మొత్తానికి మేము వెళదాం అనుకున్నాం, కుదరలేదు. తీరా చూస్తే అది దేవుని చిత్తం కాదు అని నాకు అర్థమైంది. ఆడ ఫోటో తర్వాత చూస్తే డైరెక్ట్గానే చూస్తే తాయెత్తులు గట్టి ఉన్నాయి బుడ్డదానికి. ఓహో, అందుకే దేవుడు మమ్మల్ని వెళ్ళనివ్వలేదన్నమాట. మీరు రావాలి తప్పకుండా అన్నారు. మేమంటే చాలా ఇష్టం వాళ్ళకి. ఎంత వెళ్దామని ట్రై చేసినా కుదరలేదు. అందుకే దేవుడు తీసుకెళ్ళలేదు. చాలా జాగ్రత్త. దేవుని చిత్తమో కాదో చూసుకోండి. దేవుని వాక్యానికి నిలబడండి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నీతిగా ఎంచుతాడు. ఫినెహాసుని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, దేవుడు ఎంతో సంతోషపడ్డాడు. అంతేగాని ఒళ్ళో పడుకొని, ఢిల్లీలో ఒళ్ళో పడుకొని ఏమండి ప్రాణం విసుకొచ్చేదాకా నువ్వు ఎందుకు ఉండాలి అక్కడ? ఏమండి, నేను కొట్టించుకునేదాకా నువ్వు ఎందుకు ఉండాలి అక్కడ? నీ కళ్ళు పొడిపించుకునేదాకా నీవు ఎందుకు ఉండాలి అక్కడ? ఏమండి, ఆఖరికి నీ అంటే దేవుని వాక్యం తెలుసు కాబట్టి, వరపుత్రుడు కాబట్టి, ఒక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించాడు కాబట్టి నీతిమంతుల జాబితాలోకి వచ్చాడు. ఇక నువ్వు ఏమి చెప్తున్నావు, గిద్యోను, బారాకు, సంసోను, ఇటువంటి ప్రవక్తల కోసం, నీతిమంతుల కోసం చెప్పడానికి నాకు టైం చాలదు అంటాడు పౌలు గారు. మరి ఆఖరికి వాళ్ళ దేవతను బట్టి నేను పగ తీర్చుకోవాలి ప్రభు, ఒక్క దినంలోనే ఆ దేవత గుళ్ళో వాళ్ళందరినీ చంపేయాలంటాడు. అందుకోసం ఆ స్తంభాలు, ఈ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టమన్నప్పుడు ఏమండి వాటిని తోసేశాడు కదా తన బలంతో. ఒక్కసారి బలం ఏమండి ప్రభు, వీళ్ళందరి మీద పగ తీర్చుకుంటా, ఆ దేవత మీద పగ తీర్చుకుంటా, నేను ఇక్కడ బలి అవ్వడానికి వీల్లేదు ప్రభు అనబట్టి దేవుడు ఇష్టపడ్డాడు. ఏమండి, ఏం ప్రేమ ఉంటుందండి? ఏమండి, వేసే లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరికైన గుంట, యెహోవా శాపము నొందిన వాడు దానిలో పడతాడని ఉంది దేవుని వాక్యం. ఆ చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా చాలా జాగ్రత్త. వ్యభిచారం అనేటి మాట నోటితో పలకొద్దు. ఏమండి, నేను చెప్తాను ఒక మాట, కూర్చొని దేవుని మాటలు చెప్పుకుంటే ఎంత బాగుంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు, 3 గంటలు చెప్పుకొని కుటుంబ ప్రార్థన లేకుండా అవి ఊడుకోవచ్చు కదా. ఏమండి, అంతేనే కదా? వాళ్ళ కోసం చెప్పి వీళ్ళ కోసం చెప్పి ఆఖరికి ఏమైంది, టైం అయిపోద్ది. అప్పుడు చిన్ని ప్రార్థన చేసుకొని పడుకోవడం. కుటుంబ ప్రార్థన ఉంటే ఎంత బాగుంటుంది. భక్తుల కోసం చెప్పుకోండి, ఫినెహాసు ఇలా చేశాడండి, యోసేపు ఇలా చేశాడండి అని చెప్పుకోండి. ఎందుకు భక్తిహీనుల మాటలు మనకెందుకు? అవునా కదా? కాబట్టి భక్తి పరులు ఫినెహాసు కోసం మీ పిల్లలకి చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. చెప్తారా? స్టోరీ అర్థమైందా మీకు? అర్థం అవ్వకపోతే మళ్ళీ ఇందులో కొట్టుకొని చూసుకోవచ్చులేండి. ఏమండి, బైబిల్లో కూడా చదువుకోండి, చాలా సూపర్. ఏమండి, పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ఉరిదీయబడ్డారు. చేతగాని వాళ్ళుగా దేవుడు చెప్పిన మాటని రోషంతో ప్రకటించేవాళ్ళుగా ఉండాలి, గద్దించేవాళ్ళుగా ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. పట్టించుకోకుండా ఉన్నావో నీకు వస్తుంది శిక్ష. ఎవరికి వస్తుంది? గద్దించకపోతే నీకే వస్తుంది, గద్దించకపోతే నాకే వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడదాం. మరి నీ ఆసక్తిని దేవుడు చూస్తాడు. అతడు ఆసక్తి కలిగి మరి టక్మని లేచి వెళ్ళాడు, ఆ పని చేశాడు. అతడు ఆసక్తి కలిగి, దేవుని పని అంటే ఎలా ఉండాలి? ఆసక్తితో చేయాలి. ఆసక్తి అందు మాంద్యులు కాక ఆత్మ యందు తీవ్రత కలిగి ఉండాలంట.
వారి ఇశ్రాయేలు ప్రజలైతే ఆసక్తిగా ఉన్నారంట. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే జ్ఞానానుసారంగానే ఆసక్తులు ఉంటాయండి. ఏమండి, లోకానికి పరిగెత్తే ఆసక్తులు ఉంటాయి, మన కోసం మనం గొప్ప తెచ్చుకునే ఆసక్తులు ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రక్కన పెట్టి దేవాశక్తి అంటాడు పౌలు గారు. దేవాశక్తితో నిండుకోవాలి. దేవుడు ఏది చెప్తే అది మనం నేర్పించాలి. అందరికీ నీతి మార్గమును అనుసరించి అందరూ అనేకులను త్రిప్పుదురో వారందరూ ఎలా ఉంటారంట? ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే నిత్యము ప్రకాశిస్తారు. దేవుని స్తోత్రం చెప్దాం. నీతి మార్గం చెప్పాలి. నువ్వు నీ ప్రక్కన వాళ్ళతో, ఒరే అది తప్పురా, అలా చేయకూడదురా, ఏమండి చెప్తే అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? 4 మాటలన్నా చెప్తున్నాడు సంతోషంగా. అవునా కాదండి? నాకు ఎందుకులే అనుకోవద్దు ఎవరిని. తప్పు మార్గం రాంగ్ రూట్లో అడిగేస్తున్నారంటే మీరు ఏం చేయాలి? చెప్పాలా వద్దా? చూసి ఊరుకోకండి. అలా చేస్తున్నారని పక్కన చెప్పకండి. చెప్పగలిగితే నువ్వేం చెయ్యి? డైరెక్ట్గా చెప్పలేకపోతే దేవుని సన్నిధికి వచ్చి చెప్పలేకపోతున్నాను ప్రభా, ఏమండి శిక్ష ఉందా లేదా? చెప్పలేని వాళ్ళకి ఉందా లేదా? ఇశ్రాయేలు పెద్దలను ఏం చేశారు? దేవుని సన్నిధికి తీసుకొచ్చి సూర్యునికి ఎదురుగా నిలబెట్టి ఊరి తీసేశారు. శిక్ష ఉంటుంది. తెలిసినప్పుడు, నీకు వాక్యం తెలిసినప్పుడు చెప్పకపోతే ఏముంది? శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రభా నేను అందరికీ చెప్పాలి దేవుని వాక్యం, పిల్లలకు చెప్పాలి. అబ్రహాము నా స్నేహితుడు, ఎందుకు అంటే తన తరతరాలకు నీతిని నేర్పువాడైనట్టు నేను ఎరుగుదును. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతున్నాయి అంటే అతనితో చెప్పకుండా ఈ పని చేస్తానని నేను చేయను. అతను తన తరతరాలకు నీతిని నేర్పిస్తాడంటండి. అలా ఉండకూడదు, తప్పు. నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలని చెప్తాడంట. నువ్వు కూడా అలా చెప్తే దేవుడిని ఎంత సంతోషపడతాడు. లేదు అంటే ఏమండి, నార్మల్ వ్యక్తి అయితే నీ వలన ఆయనకి ప్రయోజనం లేకపోతే, ఒకవేళ పాడు చేసే వ్యక్తిగా ఉంటే తర్వాత నువ్వే ఆలోచించుకో. కాబట్టి చాలా జాగ్రత్త. ఫినెహాసులాగా ఆసక్తి కలిగి ఉందాం. మరి బిలాములాగా చక్కటి ఉన్నతమైన అనుభవం నుంచి పడిపోయే పరిస్థితి మన జీవితంలో వద్దు. కానీ ఈరోజు నీకు ఏ టాలెంట్ లేకపోయినా ప్రభా నీకోసం నేను నిలబడతాను, నీ వాక్యాలు వింటాను, ఆ ప్రకారం చెప్తాను ప్రభా అంటే దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచుతాడు. తర్వాత ఇప్పుడు ఎక్కడ నువ్వు కష్టంలో ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, ఏమంటే గోతులో పడిదొరబడిన పరిస్థితి, బట్టలు తీసివేసిన పరిస్థితి, కొట్టిన పరిస్థితి, రక్తాలతో ఉన్నావేమో, అమ్మవేయబడిన పరిస్థితి ఏమో, శోధింపబడే పరిస్థితి ఏమో, కానీ నీకోసం ఏముంది? సింహాసనం ఉంది. పరిశుద్ధంగా జీవించేవాళ్ళు ప్రజలను ఏలడానికి దేవుడు ఏం చేస్తాడంట? సింహాసనం ఇస్తాడు. ఏమండి, ఇష్టానుసారంగా ఉండే వాళ్ళకి సింహాసనం ఆయన ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. నీకు మంచి ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలి అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు పరిశుద్ధతనివ్వండి, నేను అందరికీ మంచి మాటలు చెప్పాలి ప్రభువా. మరి సంతోషమేనండి? అర్థమైందన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, మీ పిల్లలకు కానీ మీ బంధువులకు కానీ చెప్తారా? ఇప్పుడు చెప్పాలి, పరిశుద్ధంగా ఉండండి, బైబిల్ చదవండి, ప్రార్థనలు చేయండి, ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.